వినిపిస్తుందా నా వాయిస్? వాయిస్ ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ భవాని గారు ఫర్ ద వండర్‌ఫుల్ ఇంట్రడక్షన్. సో, ఫీలింగ్ సో గుడ్ టు బి హియర్ మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. దేవి గారు, మీరు ధ్యాన ప్రయాణంలోకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరే అది మాతో షేర్ చేసుకుంటారా? మేడం అన్‌మ్యూట్ ఉన్నారు. ఓకే. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ నౌ? యాహ్! ఈ మెడిటేషన్ జర్నీలోకి నేను ఏ విధంగా వచ్చానంటే గనక నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు బాగా ఆధ్యాత్మికతలో ఎక్కువుండేవారు. సో, మా అమ్మగారు ఆధ్యాత్మికంగా ఉంటున్న ఆవిడని చూస్తూ పెరిగిన ఆ వాతావరణంలో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ చిన్నప్పుడు వాతావరణం వల్ల కావచ్చు, లేదంటే నా జన్మతహా నాకున్న ఇంట్రెస్ట్ వల్ల కావచ్చు, నాకు కూడా ఆధ్యాత్మికత అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. మునులు, ఋషులు గురించి తెలుసుకోవడం అన్నా, టెంపుల్స్‌కెళ్ళడం అన్నా, స్పెషల్ ప్లేసెస్‌కి వెళ్ళడం అన్నా, ఈ హిమాలయాస్ అన్నా, బుద్ధ గురించి తెలుసుకోవాలన్నా, వీటన్నిటి గురించి చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది. అలా చిన్నప్పటి నుంచి తెలుసుకునేదాన్ని. అయితే మొదటిసారిగా నా నైన్త్ గ్రేడ్‌లో 2002 బుద్ధ పౌర్ణమికి పత్రిజీని కలుసుకోవడం జరిగింది వైజాగ్‌లో. సో, ఎప్పుడైతే పత్రిజీని కలుసుకున్నామో, మెడిటేషన్ ప్రాక్టీస్ అంటే ఏమిటి? ధ్యాన సాధన ఎలా చేయాలో తెలుసుకున్నామో, అది మా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది భవని గారు. సో, అలా అప్పటినుంచి మా స్పిరిచ్యువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో, మెడిటేషన్‌లోకి ఎంతోమంది ఎన్నో రకాల రీజన్స్‌తో వస్తూ ఉంటారు. కొంతమంది మానసిక సమస్యలుంటాయి. లేకుంటే ఎమోషనల్ సమస్యలుంటాయి. ఫైనాన్షియల్ సమస్యలుంటాయి. చాలా ఎక్కువగా ఆరోగ్య సమస్యలుంటూ ఉంటాయి. రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళుంటారు. అయితే మాకు మెడిటేషన్‌లోకొచ్చిన రీజన్ ఏంటంటే, సత్యం తెలుసుకోవాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాము? ఈ జీవితానికి అర్థం ఏమైనా ఉందా? అది తెలుసుకోవాలన్న తపన బాగా ఎక్కువగా ఉండేది. ఆ తపనతో ఆ క్వెస్ట్‌లో మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. ఏ రీజన్ అయినా పర్వాలేదు. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత న్యూ లైఫ్ అండ్ న్యూ చాప్టర్ విల్ స్టార్ట్ ఇన్ అవర్ లైఫ్. నాకు కూడా అలాగే ఒక న్యూ చాప్టర్ నా లైఫ్‌లో స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. సో, థట్ ఈస్ హౌ మై మెడిటేషన్ జర్నీ స్టార్టెడ్ భవాని గారు. బ్యూటిఫుల్ దేవి గారు. అంటే మీరన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. ఆ రీజన్ ద్వారా మనం మెడిటేషన్‌లోకి వస్తాం. కొంతమందికి కొన్ని రీజన్స్ లేకుండా అంటే ఇప్పుడు మీరన్నారు మీరు సత్యాన్వేషణ కోసం వచ్చానంటున్నారు. సో, ఇందులో మీరు నేర్చుకున్నది ఏంటి? అంటే లైక్ మీరు ఏ ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించారు? సో ఎన్నో విషయాలున్నాయి భవాని గారు. ఈ ఆసక్తి చూపించిన విషయాల్లో మొదటిగా అసలా ఆధ్యాత్మిక శాస్త్రం అంటే చాలా ఆసక్తిగా ఉండేది. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. అసలు సోల్ సైన్స్ అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలి. ఆత్మ యొక్క ప్రయాణం అంటే ఏంటని తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఆ తర్వాత మన ఆలోచన యొక్క శక్తి ఏంటి? మన ఎమోషన్స్ యొక్క పవర్ ఏంటి? తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఉండేది. ఆ తర్వాత కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకోవాలి. కాన్షియస్ పేరెంటింగ్ నేను నా పిల్లలకి చెయ్యాలి అని ఆ రకమైన ఆసక్తి ఉండేది. ఆ తర్వాత ఇంకా ప్రతి సబ్జెక్టు కూడా నన్ను ఇన్‌స్పైర్ చేస్తూ నేర్చుకోవడానికి ప్రేరేపిస్తూనే ఉండేదనమాట. ఆ తర్వాత అసలు మనలో ఉన్న దివ్య శక్తులేంటి? వాటిని ఎలా అవేకెన్ చేసుకోవాలి? అలాగే మనం ఎలాంటి ట్రాప్స్‌లో పడిపోతూ ఉంటాము. ఈగోలో పడిపోతూ ఉంటాము. ఆ ఈగో ట్రాప్స్‌లోంచి ఎలా బయటపడాలి? ఎలా అవేర్‌నెస్‌గా ఉండాలి? ఇలా 1, 2 కాదు భవాని గారు. ఇదొక పెద్ద మహాసముద్రం అన్నమాట. ఈ మహాసముద్రంలో ఈదే కొద్దీ ఇంకా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. జాయ్‌ఫుల్‌గా జర్నీ సాగుతూ ఉంటుంది. అలా ఎన్నో విషయాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇంకా నేర్చుకోవడానికి ఇంకా అనంతమైన విషయాలు ఉంటూనే ఉన్నాయి. ఇట్స్ ఎ జాయ్‌ఫుల్ జర్నీ. అయితే గురువుగారు నేర్పించిన ఈ విధానం వల్ల ఒక పక్క నుంచి నేర్చుకుంటూ, ఒక పక్క నుంచి నేర్పిస్తూ అండ్ ఐ ఆల్వేస్ టేక్ ఏ సెషన్ తీసుకున్నా సరే, ఏ క్లాస్ తీసుకున్నా సరే, దట్ ఈస్ ఎ ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్. అది విన్న వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుందో నాకు తెలీదు గానీ,
నాకు నేర్చుకోవడానికి ఒక కొత్త ఆపర్చునిటీగా నేను భావించి, నేను అప్పటి వరకు చెప్పని కొత్త సబ్జెక్ట్ చెప్పడానికి, ఒక కొత్త కాన్సెప్ట్‌ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఈ జర్నీ సాగుతుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ దేవి గారు. సో, ఇప్పుడు మీరు హ్మ్. చాలా అంటే కొన్ని టాపిక్స్ చెప్పారు. సో, మీకంటే స్పిరిచ్యువల్ పేరెంటింగ్ అంటే ఇష్టము. అండ్ దెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్లా అన్ని రకరకాల టాపిక్స్ చెప్తూ వస్తున్నారు కదా మ్యామ్. సో, ఈరోజు మీరు మాకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి కొంచెం వివరిస్తారా? దాని గురించి కొంచెం వివరంగా. తప్పకుండా భవాని గారు. సో, ఈరోజు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అసల ఎమోషన్స్ అంటే ఏంటి? ఆ ఎమోషన్స్ మన జీవితంలో ఎలా ఒక గొప్ప పాత్రని తీసుకుంటున్నాయి? మన జీవితం ఎలా డ్రైవ్ చేయబడుతుంది? మనం గనక ఎమోషన్స్‌ని అర్థం చేసుకుంటే, ఇంచుమించుగా మన జీవితాన్నంతా అర్థం చేసుకున్నట్టే. లా ఆఫ్ క్రియేషన్ అర్థం చేసుకున్నట్టే. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకున్నట్టే. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నట్టే. ఎమోషన్స్ అసల ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడానికి, వాటిని మాస్టర్ చేయడానికే మనం మానవ జీవితం అనేది తీసుకోవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్స్ లేవనుకోండి, ఆ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోలేదనుకోండి, మన జీవితం అంతా కూడా ఒక గుడ్డి జీవితంలా అయిపోతుందనమాట. అంటే ఎందుకు ఏది ఎలా జరుగుతుందో, ఎలా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నామో, ఎందుకు మన లైఫ్‌లో కొన్ని రకాల మనుషులనొస్తున్నారు, కొన్ని రకాల సంఘటనలొస్తున్నాయో, ఆరోగ్య పరిస్థితులొస్తున్నాయో, సిట్యుయేషన్స్ ఎందుకొస్తున్నాయో, ఎందుకు వెళ్ళిపోతున్నాయో, ఏమి మనకర్థం కాదు. కానీ మనం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని గనక అర్థం చేసుకుంటే, మొత్తం అంతా కూడా ఒక క్లియర్ పిక్చర్ అయిపోతుందనమాట. మన బుద్ధికి, అవగాహనకి పట్టిన మాంద్యం అంతా కూడా వదిలిపోతుంది. మనం ఎమోషన్స్‌ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ ఎమోషన్స్ ఎలాగా మనల్ని డ్రైవ్ చేస్తాయో అర్థం చేసుకుంటే గనక. ఎమోషన్స్‌ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే గనక భావోద్వేగాలు అని కూడా అంటారనమాట. సో, మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదండీ! యద్భావం తద్భవతి. మన భావన ఎలా ఉంటుందో, మన భవిష్యత్తు అలా ఉంటుంది. యద్భావం. భావము అంటే ఏంటంటే, ఇక్కడ భావం అంటే ఆలోచన ప్లస్ ఉద్వేగము. థాట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు ఫీలింగ్. ఆలోచన ప్లస్ ఉద్వేగము ఈజ్ ఈక్వల్ టు భావన. సో, మన ఆలోచనల్ని, మన ఉద్వేగాలని గనక మనం అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మన ఎలా భావిస్తున్నాము, ఆ భావన ద్వారా మన భవిష్యత్తు ఎలా సృష్టించబడుతుంది. ఈ భావన ద్వారానే మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ భావన ద్వారానే మన దృష్టికోణం ఉంటుంది. ఈ భావన ద్వారానే మనం ఒక రకమైన వైబ్రేషన్‌ని ఈ యూనివర్స్‌లోకి వదులుతూ ఉంటాము. సో థట్ ఆ వైబ్రేషన్ ద్వారా మళ్ళీ మ్యాగ్నెటిక్ ఎనర్జీతో సిట్యుయేషన్స్‌ని, పీపుల్స్‌ని, సంఘటనని అన్నిటిని కూడా మన జీవితంలోకి ఆహ్వానించుకుంటూ ఉంటాం అన్నమాట. సో, అసలా ఈ భావనలు ఎలా ఏర్పడుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్? భావనకి మూలం ఏంటంటే ఆలోచన మై డియర్ ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు ఒక ఆలోచన చేసామనుకోండి, ఈ భావనలన్నీ కూడా ఒక సాఫ్ట్‌వేర్ లాగా మన బ్రెయిన్‌లో ఉంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఇప్పటికి ఒక 8 ఏళ్ల వయసు, 10 ఏళ్ల వయసు వచ్చేసరికి మనకి ఈ లైఫ్ లాంగ్ కావలసిన ఒక భావజాలాన్ని మనం తయారు చేసేసుకుంటూ ఉంటాం. చాలా వరకు మనం ఎంత పెద్దగా అయినప్పటికీ 40 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా, 80 ఏళ్ళొచ్చినా సరే, ఏదైతే భావజాలం మనం ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఏర్పాటు చేసుకున్నామో, అదే భావజాలంతో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామనమాట. అయితే ఈ భావజాలం ఎలా ఏర్పడిందంటే మొదట ఆలోచన ఒస్తుంది. ఈ ఆలోచన నేను లోతుగా తీసుకోవడం ద్వారా ఈ ఆలోచన ఏం చేస్తుందంటే అండి, ఒక కెమికల్‌ని రిలీజ్ చేస్తుంది. ఆ ఆలోచన రిలీజ్ చేసిన కెమికల్ ద్వారా ఒక హార్మోనిక్ చేంజ్ అనేది నా లోపల జరుగుతుంది నా శరీరం లోపల. ఆ హార్మోనిక్ చేంజ్ వల్ల నేను ఒక ఉద్వేగానికి గురవుతాను. ఆ ఉద్వేగము ఈ ఆలోచన కలిపేసి ఏమవుతుందంటే నాకు ఒక భావన ఏర్పడుతుంది. మరి ఈ భావనలు నిజమా? అబద్ధాలా? ఈ భావనలు నిజమో కాదు, అబద్ధమో కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మన యొక్క దృష్టికోణం అంతే. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారిని ఏమడిగానంటే, నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారిని ఏమడిగానంటే, నన్ను సినిమాకి తీసుకెళ్ళమని అడిగాను. ఓకేనా? ఓకే. తప్పకుండా తీసుకెళ్తానని చెప్పారు. సో, సినిమాకెళ్దామని ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనని నేను ఆచరణలో పెట్టడానికి మా నాన్నగారిని వెళ్లి అడిగాను. ఆయన ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేయడం వల్ల ఏమైంది? ఈ ప్రామిస్ అనేది ఒక ఆలోచన. నేను వెళ్దాం అనుకునేది ఒక ఆలోచన. అది నన్ను ఆ ఆలోచన రాగానే ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. ఒక ఎక్సైట్‌మెంట్ అనే భావనొచ్చింది. నేను వెళ్లి అడిగాను. వెళ్లి అడిగిన వెంటనే ఆయన తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. ఇంకా హ్యాపీనెస్ అనే భావన వచ్చింది నాకు. ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్యాపీ ఫీల్ అవ్వగానే ఏమైంది? తర్వాత ఆయన నన్ను తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోతే నేనేంచనుకున్నాను, నాకు వాల్యూ లేదు. నాకిచ్చిన ప్రామిస్‌కి వాల్యూ లేదు. నేనంటే లవ్ లేదు. అందుకని నన్ను తీసుకెళ్ళలేదు. హి డోంట్ కేర్ అబౌట్ మీ. హి డోంట్ కేర్ హౌ ఐ ఫీల్. హి డోంట్ కేర్ అని చెప్పేసి నేననుకున్నాను. సో, ఇక్కడ ఏమైంది? ఆయన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకి, ఆ వయసుకి నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న జ్ఞానం ప్రకారం నేను దానిని చూసినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కలిగినియి. ఆ ఆలోచనల వల్ల మళ్ళీ కెమికల్ రియాక్షను, మళ్ళీ హార్మోనిక్ రియాక్షను దానివల్ల నాకు భావనలు కలిగాయి. సో, నేనేమనుకుంటున్నానిక్కడ ఐ డోంట్ డిజర్వ్ లవ్. ఐ యామ్ నాట్ లవబుల్. దే డోంట్ కేర్ అబౌట్ మీ. వాటెవర్ ఐ వాంట్ నేనేదైతే అనుకుంటున్నామో అది నాకు జరగట్లేదు. సో, ఇన్ని అభిప్రాయాలు నేను చాలా లోతుగా ఒక చిన్న పిల్లకి ఏమవుతదండి చెప్పండి? ఒక చిన్న పిల్లలకి ఒక బొమ్మ వాళ్ళ చేతిలోంచి లాగేసుకున్నారనుకోండి అదొక పెద్ద విషయం. అవునా కాదా? అది చిన్న విషయం కాదు. అలాగే ఒక ప్రామిస్ బ్రేక్ చేస్తే ఆ చిన్న పిల్లలకి వాళ్ళకున్న అవగాహనకి అదొక పెద్ద విషయం. సో, అలాగా నన్ను సినిమాకి తీసుకెళ్తానని తీసుకెళ్ళలేదు. అది నాకొక పెద్ద విషయం అయిందప్పుడు. అయితే తల్లిదండ్రులకు తెలీదు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో. ప్రామిస్ అంటే ఏంటి? ప్రామిస్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఆలోచనల యొక్క భావోద్వేగాల యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది? దానివల్ల వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు? ఆ జ్ఞానం అంతా వాళ్ళకి తెలియదు పాపం. నిజానికి సినిమాకి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఆయనకొక చాలా అర్జెంట్ పని పడిపోయింది. చాలా అర్జెంట్ పని పడిపోయి ఎంత ట్రై చేసినా సరే ఆ పని అవ్వలేదు. ఈ సినిమా సంగతి తర్వాత ఆ పని చేసుకోకపోతే ముందు తిండి ఉండదు. కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఒక తండ్రికి తిండి పెట్టడం ఇంపార్టెంటా? సినిమాకి తీసుకెళ్ళడం ఇంపార్టెంటా? పోషన్ అనేది ఇంపార్టెంట్. ముందు సర్వైవల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన సినిమాకి తీసుకెళ్ళకుండా పని చూసుకున్నారు. కానీ నేనేమనుకున్నాను, ఆయనకసలు నా మాటంటే లెక్కే లేదు. నేను అడిగిన దాని మీద అసలు విలువ లేదు. కాబట్టి నన్ను తీసుకెళ్ళలేదు అని చెప్పేసి నేనొక స్టోరీ అల్లుకున్నాను. ఆ స్టోరీ ద్వారా నేనేం చేశాను, దానిని భావించడం, నమ్మడం మొదలుపెట్టాను. ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ థింగ్ నాలో జరిగింది. ఆ మెమొరీ ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్‌గా ఎమోషన్ ఫీల్ అయ్యానో, నేను అప్‌సెట్ అయ్యాను. తీసుకెళ్ళలేదు, ఎదురు చూసాను, రాలేదు టైంకి. నేను రెడీ అయిపోయాను మూవీ కోసం. అప్‌సెట్ అయ్యాను. అప్‌సెట్ అయ్యి చాలా దుఃఖం కలిగింది నాకు. చాలా అప్‌సెట్. ఆ దుఃఖము ఇదంతా కూడా ఆ స్ట్రాంగ్ ఎమోషన్ విత్ వన్ మెమొరీ. ఈ జ్ఞాపకము, ఈ ఎమోషను కలగలిసిపోయి నా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతాయన్నమాట. ఏదైతే మనం స్ట్రాంగ్‌గా ఫీలయ్యామో, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అన్నీ ఏమైపోతాయి? ఆ జ్ఞాపకాలు, ఆ ఎమోషను మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతాయి. అందులో చిన్నతనంలో చాలా వైడ్ ఓపెన్‌గా ఉంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఆ వైడ్ ఓపెన్‌గా ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఈ జ్ఞాపకము విత్ ఎమోషనల్ చార్జ్ లోపలికెళ్ళిపోతుంది. ఈ జ్ఞాపకం విత్ ఎమోషనల్ చార్జ్ నా బ్రెయిన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల నాకేం కలుగుతుందంటే, ఒక ఒక భావన కలుగుతుంది. అదేంటంటే ఐ ఐ యామ్ నాట్ లవబుల్. దే డోంట్ కేర్ అబౌట్ మీ అనే భావన కలిగింది. సో, రెండొకసారి మళ్ళీ ఏదో ఒక అడుగుతాను. ఏదో ఒక సిట్యుయేషన్ ఒస్తుంది. అప్పుడు ఆ సిట్యుయేషన్‌ని నేను ఫ్రెష్‌గా చూడను. నాకప్పటికే ఒక మెమోరీ విత్ ఎమోషనల్ చార్జ్ ఒక పర్స్పెక్టివ్ ఏర్పడిపోయింది నాకు. సో, నేను నెక్స్ట్ సంఘటన చూసినప్పుడు ఏం చేస్తాను, ఆ పాత మెమోరీతో, ఆ పాత దాంతో కలిసి దీన్ని చూస్తాను. ఒక గ్లాసెస్ పెట్టుకున్నానిప్పుడు నేను. ఆ ఓల్డ్ మెమోరీ, ఓల్డ్ పర్సెప్షను, ఓల్డ్ బిలీఫ్ అనే ఒక గ్లాసెస్ పెట్టుకొని, ఇప్పుడు నేను నెక్స్ట్ మెమోరీని చూసాను. నెక్స్ట్ ఏమైంది, నా మార్క్స్ వచ్చినియి. ఆ మార్క్స్ నాకు సరిగ్గా రాలేదు. నా మార్క్స్ సరిగ్గా రాకపోతే అప్పుడు నేనేమనుకుంటాను, ఐ యామ్ నాట్ వర్తీ అనుకుంటాను.
ఇప్పుడేమైంది? ఐఎమ్ నాట్ లవబుల్ అని ఉన్నది. దే డోంట్ కేర్ అబౌట్ మీ అని అన్నది. ఐఎమ్ నాట్ లవబుల్, దే డోంట్ కేర్ అబౌట్ మీ అనే గ్లాసెస్ వేసుకొని నేను ఇంకో సంఘటన చూసాను. అప్పుడు ఇంకోటి యాడ్ అయింది. దట్ ఈస్ ఐఎమ్ నాట్ వర్తీ. చూసారా? ఒక ఆలోచన ఒక కెమికల్ రిలీజ్ చేసి, ఆ కెమికల్ ఒక భావనలోకెళ్ళి, ఆ భావన ద్వారా నా నమ్మకాలు ఏర్పడి, ఆ నమ్మకాల ద్వారా నేను నా లైఫ్‌ని, నా సంఘటనలని, నా చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రవర్తనని నేనే డిఫైన్ చేసుకుంటూ, నా జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను. ఇందులో నిజానికి నా దృఢమైన భావాలు ఏవైతే నేను క్రియేట్ చేసుకున్నానో ఐఎమ్ నాట్ లవబుల్, ఐ డోంట్ డిజర్వ్, దే డోంట్ కేర్ అబౌట్ మీ, వీటిలో ఏ ఒక్కటైనా నిజం ఉందా ఇంతకి? నిజం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఒక స్లీప్ వాక్ చేస్తున్నాం మన జీవితాన్ని. ఈ విధంగా కొన్ని కొన్ని ఉద్వేగాల ద్వారా, కొన్ని కొన్ని నమ్మకాల ద్వారా చిన్నప్పటి నుంచి మనం మన పర్సనాలిటీని కట్టుకుంటూ వెళ్తామనమాటండి. కట్టుకుంటూ వెళ్ళి ఒక వయసొచ్చేసరికి, ఒక 8 ఏళ్ళు, 10 ఏళ్ళొచ్చేసరికి ఈ భావనలన్నిటితోనూ ఒక సాఫ్ట్‌వేర్ తయారైపోతుంది మన లోపల. ఒక్కోసారి ఏమవుతుంది? ఈ ఆత్మన్యూనత భావం ఎక్కువైపోతుంది. ఆత్మన్యూనత భావం ఎక్కువైపోయి వి కాంట్ లివ్ విత్ దట్. అప్పుడేమవుతుందంటే, ఈ ఆత్మన్యూనతని కప్పుకోవడానికి అహంకారం అనే ముసుగేసుకొని, నాకంటే గొప్పవాళ్ళు లేరని బిహేవ్ చేయడం మొదలుపెడతా ఉంటాం. నేను ఇలాగ ఉంటే వాళ్ళు నన్ను కేర్ చేయట్లేదు కాబట్టి, వాళ్ళు నన్ను కేర్ చేసేలాగా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుని, నా గురించి నేను ఓన్ స్టోరీలు అల్లుకొని గొప్పగా చెప్పుకోవడం మొదలుపెడతాను. సో థట్ నాకు ఆ లవ్ వస్తుంది. నా రికగ్నైజేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఒక టైమొచ్చేసరికి ఏమవుతుందంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక సాఫ్ట్‌వేర్ రెడీ అయిపోతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌నే మనం ఏమంటామంటే, మన పర్సనాలిటీ అంటామనమాట. వాటెవర్ యూ థింక్ రిపీటెడ్‌లీ, థింకింగ్ రిపీటెడ్‌లీ సేమ్ థింగ్, ఆ థింకింగ్ అనేది మన లోపల ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ కెమికల్ రియాక్షన్ హార్మోనిక్ రియాక్షన్‌కి దారి తీస్తుంది. ఆ హార్మోనిక్ రియాక్షన్ ఏం చేస్తుందంటే, ఒక గాఢమైన భావనని, ఒక నమ్మకాన్ని, ఒక మూడ్‌ని క్రియేట్ చేస్తుంది. నాకొక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన బట్టి ఒక భావనొచ్చింది. ఆ భావన నేను కొంచెం ఎక్కువ సేపు ఉన్నాననుకోండి. ఆ భావనతో కొన్ని నిమిషాలు కాకుండా కొన్ని గంటలున్నాననుకోండి. అప్పుడేమవుతుంది? అది ఒక మూడవుతుంది. ఆ మూడ్‌ని నేను ఎక్స్‌టెండ్ చేశాననుకోండి రోజంతా, అది టాంట్రమ్ అవుతుంది. ఆ టాంట్రమ్‌ని నేను కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనం ఎక్స్‌టెండ్ చేశామనుకోండి, అది మన పర్సనాలిటీ ట్రేట్ అయిపోతుంది. అండ్ యువర్ పర్సనాలిటీ విల్ క్రియేట్ యువర్ పర్సనల్ రియాలిటీ. మన పర్సనాలిటీతో మన పర్సనల్ రియాలిటీని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. క్రియేట్ చేసుకొని మన జీవితానికి మనమే ఒక డెఫినిషన్ ఇచ్చుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న మనుషులకి డెఫినిషన్ ఇచ్చుకుంటున్నాం. మనకి మనమే అబద్ధపు డెఫినిషన్స్ ఇచ్చుకుంటున్నాం. అహంకారం అనే ముసుగు కప్పుకుంటున్నాం. సొంత స్టోరీలు అల్లుకుంటున్నాం. ఎంతవరకు నిజమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ క్షణం ఇప్పుడు యాస్ ఎన్ అడల్ట్ ఓ టీనేజర్, అడల్ట్‌గా ఏదైతే మీరు భావోద్వేగాలు పొందుతున్నారో, ఆ భావోద్వేగాలు ఈ క్షణంలో ఈ సంఘటన నుంచి రావటం లేదు. అవన్నీ మనం పోగు చేసుకుంటూ వచ్చిన మన పర్సనాలిటీ నుంచి, మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ నుంచి మనం తీసుకుంటున్నాం. వర్తమాన క్షణానికి ఎంతో గొప్ప శక్తి ఉందన్నమాట. ఆ వర్తమాన క్షణంలో మనం జీవించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ గతాన్నంతా మోసుకొచ్చి దాన్నంతా వర్తమాన క్షణంలో వంపుతున్నాం. ఎందుకంటే మనం ఆ పర్సెప్షన్‌తో ఉన్నాము. మనకున్న నమ్మకాలు, మనకున్న భావనలు, అభిప్రాయాలు విచ్ ఈస్ బేస్డ్ ఆన్ అగైన్ నాట్ ట్రూ. సో వాటన్నిటితోని ఒక పర్సనాలిటీని క్రియేట్ చేసుకొని, ఒక అభిప్రాయాన్ని, ఒక లెన్స్‌ని క్రియేట్ చేసుకొని, దానితో మళ్ళీ నా వర్తమానాన్ని చూస్తున్నాను. ఈ వర్తమానాన్ని వర్తమానంగా చూడట్లేదు. నేను గతం యొక్క ప్రోగ్రామింగ్‌తో ఈ వర్తమానాన్ని చూస్తున్నాను. ఎప్పుడైతే ఆ గతం యొక్క ప్రోగ్రామింగ్‌తో ఈ వర్తమానాన్ని చూస్తున్నానో, అప్పుడేమవుతుంది? ఈ వర్తమానంలో కూడా నేను గతాన్ని ఆకర్షించుకుంటున్నాను. నా వర్తమాన క్షణంలో ఉన్న
100% క్రియేటివ్ ఎనర్జీ ఉంది మనకి వర్తమాన క్షణంలో. నేను ఒక సరికొత్త దాన్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నాను, ఆ సరికొత్త దాన్ని క్రియేట్ చేసుకోకుండా, గతం యొక్క అభిప్రాయాల్ని, ట్రేడ్స్‌ని, భావోద్వేగాల్ని అన్నిటిని వర్తమాన క్షణంలోకి తీసుకురావడం ద్వారా, నేను మళ్ళీ గతకాలపు అనుభవాల్ని, గతకాలపు సంఘటనల్ని, వాటిని మళ్ళీ నేను ఈ వర్తమాన క్షణంలో క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఏమవుతుందంటే, నా 90% ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ అంతా కూడా నా యొక్క గతకాలపు ఇంప్రెషన్స్‌లో నేను పోగొట్టుకుంటున్నాను. లూజ్ చేసుకుంటున్నాను. లూజ్ చేసుకొని ఆ ఓన్లీ 10% ఆఫ్ క్రియేషన్‌తో అప్పుడప్పుడు ఏదో కొంచెం చాలా తక్కువగా నాకున్న ఆహ్, పొటెన్షియల్ పవరేమో చాలా ఎక్కువ. 100% పొటెన్షియల్ పవర్ ఉంది. అందులోంచి నేను ఓన్లీ 1 ఆర్ 2 ఆర్ మాక్సిమం 5% వాడుకుంటూ మిగిలినదంతా గతాన్ని సృష్టించుకుంటూ అబద్ధపు ఆ భావోద్వేగాల్ని, నమ్మకాల్ని కలిగి ఉంటూ నేనెవరో నాకే తెలియకుండా ఈ జీవితాన్ని మనం జీవించేస్తూ ఉంటాం. ఈ ఎమోషన్ అనేది మన మెమొరీలో పార్ట్ అయిపోతుంది. తిరిగి ఏ ఎమోషన్ అయితే మనం ఫీల్ అవుతూ ఉంటామో, ఇప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన వల్ల ఒక ఎమోషనొచ్చింది. ఆ ఎమోషన్‌కి నా బాడీని నేను ఫీల్ చేయడం మర్చిపోయాను. మొదలుపెట్టాను. ఓకే అండి. అలా ఓవర్ ద టైమ్ నేను మళ్ళీ ఇంకొక ఆలోచన, మళ్ళీ అదే రకమైన ఆలోచన, అదే ఫీలింగ్. అదే రకమైన ఆలోచన, అదే ఫీలింగ్. మళ్ళీ అదే ఆలోచన, అదే ఫీలింగ్. ఏమైపోతుందంటే ఓవర్ ద టైము మన బాడీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఒక సర్టెయిన్ కైండ్ ఆఫ్ ఎమోషన్‌ని అనుభూతి చెందడం కోసం. ఎప్పుడైతే మన బాడీ ఒక సర్టెయిన్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అనుభూతి చెందడానికి అది ప్రోగ్రామ్ అయిపోయిందో, అప్పుడేం చేస్తదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఏమీ ఉండదు. ఏమీ లేకపోయినా సరే బాడీకి అది అలవాటైపోయింది. పెయిన్ అలవాటైపోయింది. డిసప్పాయింట్‌మెంట్ అలవాటైపోయింది. లేదా అజంప్షన్స్ అలవాటైపోయాయి. ఆ అలవాటైపోయిన బాడీ ఏం చేస్తుందంటే, ఆ ఫెమిలియర్ దాన్ని కోరుకుంటుందనమాట. బాడీకి ఇది ప్లెజెంట్‌గా ఉందా? అన్‌ప్లెజెంట్‌గా ఉందా? అనేది అనవసరం. అలవాటైపోయింది. మనకి తెలియని ఒక కొత్త ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కంటే, తెలిసిన అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కంఫర్ట్ అయిపోతదనమాట. అంటే మనం అనుభవించే దుఃఖంలో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెడతాం మనం. బికాజ్ ఆ దుఃఖమే మన ఐడెంటిటీ అయిపోయింది కాబట్టి. ఆ సాడ్ స్టోరీసే మనమని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ సాడ్ స్టోరీ లేదనుకోండి వర్తమాన క్షణంలో, మనం ఏం చేస్తామంటే గతానికెళ్ళి అయన్నీ నెమరు వేసుకుంటూ ఉంటామనమాట. అయన్నీ నెమరు వేసుకొని ఆ ఎనర్జీనంతా ఈ వర్తమానంలో తెచ్చుకుంటాం. సో, వర్తమానంలో కూడా అలాంటియే మళ్ళీ మనం అట్రాక్ట్ చేసుకోవడం మొదలెడతాం. మళ్ళీ అంతే. మళ్ళీ సేమ్ సాడ్‌నెస్ ఒస్తది. ఆ సేమ్ థింగ్స్ ఒస్తాయి. మళ్ళీ దాన్ని అనుభూతి చెందుతూ యెస్. థిస్ ఈస్ వాట్ ఐ యామ్. థిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ నేను అనుకున్నది నిజమే. నా నా పర్సెప్షన్స్ అన్నీ నిజమే. నా నమ్మకాలన్నీ నిజమే. నేనెలా నమ్మానో అలా జరిగింది. వీళ్ళందరూ మోసగాళ్ళే. అందరూ నన్ను తొక్కేద్దామని చూసేవాళ్ళే. అదే గతంలో జరిగింది. అదే ఇప్పుడు జరుగుతుంది. సో, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, ఇంకా ఎక్కువ రాజకీయాల్లోకి దిగడం. ఇంకా ఎక్కువ ఇదైపోవడం. సో, ఇలాగా ఒక అన్‌హెల్తీ వే ఆఫ్ లైఫ్‌ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎలా మన బాడీ అలవాటైపోతుందంటే అండి, చాలా వరకు ఇప్పుడు మన బాడీకి మనందరం ఏం అలవాటు చేస్తున్నామంటే స్ట్రెస్ అలవాటు చేస్తున్నాం. స్ట్రెస్ ఎలాగంటే మనం స్ట్రెస్ మంచిదే. ఎప్పుడు స్ట్రెస్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్నాననుకోండి ఇప్పుడు నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏ పాము తరుముతుంది. ఒక పాము తరుగుతున్నప్పుడు నేనేం చేయాలి? ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఆ పాము తరిమేటప్పుడు నాకేది ఇంపార్టెంటు? నా డైజెషన్ ఇంపార్టెంటా నాకు? డైజెషన్ ఇంపార్టెంట్ కాదు. నాకు ఇమ్యూన్ సిస్టమ్ ఇంపార్టెంటా ఆ నిమిషంలో? ఇమ్యూన్ సిస్టమ్ ఇంపార్టెంట్ కాదు. నాకు క్రియేటివ్ ఎనర్జీ ఇంపార్టెంటా ఆ సమయంలో? క్రియేటివ్ ఎనర్జీ కాదు. ఒక పాము, ఒక పులి ఏదో నన్ను తరుముతున్నప్పుడు నాకు డైజెషను, ఇమ్యూనిటీ సిస్టము, రీప్రొడక్షను ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. నాకేమి ఇంపార్టెంట్ అంటే నా శక్తినంతటిని నా బ్రెయిన్‌లోకి, కాళ్ళల్లోకి కూడదీసుకొని మిగిలిన అన్ని షట్ డౌన్ చేసేసి అంటే నా డైజెషన్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. రీప్రొడక్షన్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. నా ఇమ్యూనిటీ సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. అన్ని సిస్టమ్‌ని షట్ డౌన్ చేసేసి ఏదైతే చాలా ఇంపార్టెంటో, ఎమర్జెన్సీయో నా శక్తంతా అక్కడికి తీసుకొస్తుంది స్ట్రెస్సు.
సో దట్ నేను ఎప్పుడూ జీవితంలో పరిగెట్టనంత ఫాస్ట్ గా పరిగెట్టగలుగుతాను. కాబట్టి నన్ను ఆపద నుంచి బయటకు తీసుకోగలుగుతాను. మిగిలినయన్నీ షట్ డౌన్ చేసేసి మొత్తం ఎనర్జీనంతా ఒక చోటకి తీసుకొచ్చేదే స్ట్రెస్. ఆ స్ట్రెస్ అవసరమే మనకు కావాలి ఎప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన మైండ్ ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. నిజంగా పులి లేదు. పులిని ఊహించుకుంటోంది. నిజంగా పాము లేదు. పామును ఊహించుకుంటుంది. నిజంగా జాబ్ పోలేదు. కానీ జాబ్ పోతే అని ఊహించుకుంటుంది. జాబ్ పోయినప్పుడు ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా పోతే, పోతే, పోతే అని ప్రతి క్షణం ఆ స్ట్రెస్ లోనే మనం జీవితాన్ని గడుపుతున్నాం. ఆ స్ట్రెస్ తోనే మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మన బాడీకి ఆ స్ట్రెస్‌ని అలవాటు చేసేస్తున్నాం. అలవాటు చేయడం వల్ల ఏమైంది? కొంతసేపు ఆగిపోవలసిన ఇమ్యూనిటీ సిస్టమ్ రోజులో 8 గంటలు, 10 గంటలు ఆగిపోతుంది. కొంచెం సేపు ఆగిపోవలసిన ఆ డైజెషన్ సిస్టమ్ రోజులో ఎక్కువ సేపు ఆగిపోతుంది. మొత్తం ఎనర్జీ అంతా కూడా స్ట్రెస్‌కి, సర్వైవల్‌కి లేని దాన్ని ఊహించుకుంటూ మన ఇమాజినరీ సర్వైవల్‌లో ఉంటున్నాం మనం. అప్పుడేమవుతుంది మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా ఇదైపోతుంది. ఈ స్ట్రెస్ మనకు అలవాటైపోయింది. సో, మామూలుగా మనకిప్పుడు ఏమీ లేదు. ఈ రోజంతా బాగుంది. ఈ స్ట్రెస్ అలవాటైపోయింది. కాబట్టి ఏం చేస్తది వెళ్లి న్యూస్ న్యూస్ పెట్టుకుంటదనమాట. ఈ స్ట్రెస్ అంటే ఏంటి కార్టిసాల్. కార్టిసాల్‌కి మన బాడీ అలవాటైపోయింది. ఇంకా అలవాటయిపోవడం వల్ల అది నిజంగా మంచిదైనా కాకపోయినా ఇట్స్ ఇట్ వి యూజ్ టు ఇట్ కదా! అలవాటయిపోయింది కదా! అలవాటయిపోవడం వల్ల మన బాడీ కాల్ చేస్తదనమాట. ఐ వాంట్ స్ట్రెస్ అని. ఈరోజు అంతా బానే ఉంది. ఎక్కడ స్ట్రెస్‌కి ఏమీ లేదు. సో, ఏం చేస్తామంటే ఒక న్యూస్ ఓపెన్ చేస్తాం మనం. న్యూస్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఏదో డిజాస్టరు, ఎక్కడో ఏదో యాక్సిడెంటు, ఎక్కడో ఏదో జరుగుతుంది. అంటే దాన్ని మన జీవితంలోకి రిలేట్ చేసుకొని, ఏదో ఊహించుకుని మన పిల్లలు ఇలా అయిపోతారేమో, మన ఉద్యోగం ఇలా అయిపోతదేమో, నా జీవితం ఇలా అయిపోద్దేమో, అమ్మో! ఈ కండిషన్ ఏదో ఇలాగ నాకేదో చెయ్యి నొప్పుంది. ఈ చెయ్యి నొప్పుంటే ఈ కండిషన్‌కి దారి తీస్తదంట. అంటే నాకదొచ్చేస్తదేమో అని చెప్పేసి లేని స్ట్రెస్‌ని మనం రీకాల్ చేసి మళ్ళీ స్ట్రెస్ అనుభవిస్తా ఉంటాం. ఎందుకంటే మన బాడీని ట్రైన్ చేసేసాం మన స్ట్రెస్ కోసం. అలాగే కొంతమంది ఆహ్, ఆ ప్రెషర్‌కి ట్రైన్ చేసేస్తారు బాడీని. ఏదో ఒక ప్రెషర్ తింటుంటే ఉంటే ఒక ప్రెషరొస్తుంది. అప్పుడు సెరోటోనిన్ ఒస్తుంది. ఆ సెరోటోనిన్‌కి మనం మన బాడీని అలవాటు చేసేసాం. కొంతసేపు ఆ స్నాకింగ్ లేకపోతే, తినడం లేకపోతే మన బాడీ రీకాల్ చేస్తది. ఐ వాంట్ సెరోటోనిన్ గో హావ్ సమ్ ఫుడ్ ప్లెజర్ అని చెప్పి. కొంతమంది ఆ ప్లెజర్ షాపింగ్. కొంతమందికి ఆ ప్లెజర్ సోషల్ మీడియా. ఆ ప్లెజర్‌ని అలవాటు చేసేసాం మన బాడీకి. సో, ఏం చేస్తది ఓవర్ ద టైమ్ అలవాటు చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? మన మైండ్‌తో బాడీకి అలవాటు చేసాం. ఇప్పుడు మన మైండ్ కంటే పవర్‌ఫుల్‌గా బాడీ తయారైపోయింది. నా మైండ్‌తో ఇప్పుడు నేను నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. నేను ఆపేయాలనుకుంటున్నాను. కానీ నేను వినట్లేదు. నా మైండ్ నా మాట వినట్లేదు. బాడీ యొక్క ఎమోషన్ సో పవర్‌ఫుల్ అయిపోయింది. సో, నేనొకటి అనుకుంటున్నాను. నేను నేను ఫుడ్ తినడం ప్రెషర్‌కి తింటున్నాను. అలవాటు చేశాను. బావుంది. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ బాగా అలవాటయిపోయింది ఆ ఫుడ్ ప్రెషర్ నాకు. అలవాటయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు కాంప్లికేషన్స్ మొదలైనయి. ఆ డైజెషన్ సిస్టమ్‌లో కాంప్లికేషన్స్, ఇమ్యూన్‌లో కాంప్లికేషన్స్ మొదలైనయి. ఇప్పుడు సో, నేనేమి అనుకుంటున్నానో అది ఆపాలనుకుంటున్నాను. కానీ ఆపాలనుకుంటున్నా సరే ఆపలేకపోతున్నానిప్పుడు. ఎందుకంటే ఈ బాడీలో ఏదైతే నేను బాడీని ట్రైన్ చేశానో అది బాగా పవర్‌ఫుల్ అయిపోయింది. నా థాట్ కంటే కూడా పవర్‌ఫుల్‌గా నా బాడీ తయారైపోయిందిప్పుడు. ఫస్ట్ నా థాట్ పవర్‌ఫుల్‌గా ఉంది. దాంతో నా బాడీని నేను ట్రై చేశాను. ఇప్పుడు నా బాడీ నా మైండ్ మాట వినటం లేదు. అందుకనే దేర్ ఈస్ ఎ క్లాష్. ఐ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బట్ ట్రైన్ టు పావర్టీ కాన్షియస్‌నెస్. I want health, but I am so trying to unhealthy patterns. I want joy, but I'm so trying to feel the sadness. మనమంతా ట్రైనింగ్ ఇలా పెట్టేసుకున్నాము. సో, అదంతా కూడా బాడీలోకెళ్ళిపోయింది. ఆ బాడీ అంతా దాన్ని ఇన్కల్కులేట్ చేసుకుంది. అది అలవాటైపోయింది. అలవాటైపోయి మళ్ళీ, మళ్ళీ అది ఆ కార్టిసాల్ అడుగుతుంది. ఆ సెరటోనిన్ అడుగుతుంది. అది అడిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎళ్ళిపోయి ఆ పనులు చేసేస్తా ఉంటాం. అంటే మనం ఒక ఆటోమేటిక్ రోబోట్స్‌లా తయారైపోయాము. ఆ ప్రోగ్రామింగ్ మనం చేసుకున్న మన ఓన్ ప్రోగ్రామింగ్‌కే రోబోట్స్‌లా మనం తయారయ్యి మన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాం.
సో ఎమోషన్స్ అనేవి, భావనలు అనేవి చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇందులోంచి బయటికి రావాలి. బయటికొచ్చి అసలు నిజమైన మనం ఎవరు? మనకి ఏం కావాలి? ఏది యాక్చువల్‌గా మనం ఏం క్రియేట్ చేసుకోవడానికొచ్చాం? మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాము? వాటన్నిటికి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అలా ట్యూన్ చేసుకోవడానికి మనం మన బాడీ కంటే కూడా చాలా, చాలా, చాలా అంటే ఒక ఓల్డ్ ఎమోషన్ పేరుకుపోయిన ఎమోషన్ ఏదైతే ఉందో కూడా దానికంటే శక్తివంతంగా ఒక కొత్త ప్యాటర్న్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. అంత స్ట్రాంగ్‌గా తయారవ్వాలి మనం. అంత స్ట్రాంగ్‌గా మనం తయారవ్వాలంటే మన అవేర్‌నెస్ అనేది చాలా, చాలా, చాలా హైగా ఉండాలి. ఆ ఓల్డ్ ప్యాటర్న్ రాగానే మనం పట్టుకోగలగాలి. యెస్. ఇది ఓల్డ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. థిస్ ఈస్ నాట్ మీ. ఐ ట్రైన్డ్ లైక్ థిస్. థిస్ ఈస్ నాట్ హూ ఐ యామ్ అని చెప్పేసి మనం ఆ అవేర్‌నెస్ తెచ్చుకొని, ఆ ఫీలింగ్‌ని ఆపి, ఒక కొత్త ఫీలింగ్‌ని, కొత్త ఆలోచనని మనకి ఇచ్చుకోగలగాలి. దానికోసం ముందు మనం ఆ ఓల్డ్ ప్యాటర్న్‌లోంచి మనల్ని మనం బయటికి లాక్కోవాలి. అలా బయటికి మనల్ని మనం లాక్కోవడానికి మనకు ఉపయోగపడేదే మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మెడిటేషన్‌లో ఏం చేస్తున్నామంటే, ఈ ఆలోచనని ఆపేస్తున్నాం. ఫస్టు మన బాడీకి బియాండ్‌గా మన బాడీ నుంచి మన అవేర్‌నెస్‌ని తీసుకొచ్చి మన శ్వాస మీద పెడుతున్నాం. మనం మన బాడీతో ఉండట్లేదు. మన మైండ్‌తో ఉండట్లేదు. మెడిటేషన్‌లో ఎంత అద్భుతమైన టూలో చూడండిది. దేనితో ఉంటున్నాం? మన శ్వాసతో ఉంటున్నాము. శ్వాస ద బ్రెత్ ఈస్ ప్యూర్ కాన్షియస్‌నెస్. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ అంతా రుబ్బుకొని మనం మన లోపల పెట్టుకున్నామో, దీనికంతటికి అంటకుండా ఒక హయ్యర్ కాన్షియస్‌నెస్ మన లోపల పనిచేస్తూ ఉంటుంది. ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్సే ఈ శ్వాసని నడిపిస్తుంది. ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్సే మొత్తం మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. సో, మనం ఏం చేస్తున్నాం? మన కాన్షియస్ మైండ్ నుంచి, మన సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి, మన బాడీ నుంచి ఎందుకంటే బాడీ ఈస్ నథింగ్ బట్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, మన బాడీ నుంచి, మన మైండ్ నుంచి, మన ధ్యాసనంతా కూడా తీసి మేక్ థిస్ బాడీ కంఫర్టబుల్. మేక్ థిస్ మైండ్ కంఫర్టబుల్. ప్లే సమ్ పీస్‌ఫుల్ మ్యూజిక్. సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ slowly bring yourself out of your body, out of your mind and place it on your breath. ఎప్పుడైతే ఆ శ్వాస మీదకొచ్చామో, ఈ బాడీ నుంచి బియాండ్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి బయటకొచ్చేసాం. ఈ బుర్ర నుంచి బియాండ్‌గా కాన్షియస్ మైండ్ నుంచి బయటకొచ్చేసాం. ఈ కాన్షియస్ మైండ్ నుంచి, సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి రెండిటి నుంచి మనం లాక్కుని మన మనంతా కూడా ఈ ప్యూర్ కాన్షియస్‌నెస్‌కి అలైన్ అయ్యాము. అప్పుడు యూ ఆర్ ఔట్ ఆఫ్ యువర్ ఓల్డ్ ప్రోగ్రామింగ్. ఆలోచన నిలిపి ఒక థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్తాము. అగైన్ వి కనెక్ట్ టు దట్ ప్యూర్ డివినిటీ యాజ్ ఎ స్మాల్ బేబీ. ఒక స్మాల్ బేబీ ఎవరైతే చూడండి మీరు చిన్న పాపగా కాకపోతే, చిన్న పసిబిడ్డగా కాకపోతే దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించలేరు. దేవుని సామ్రాజ్యం ఈస్ దేర్. దేవుడంటే ఎవరు? క్రియేటర్. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. కానీ ఆ క్రియేషన్‌లోంచి మనం బయటకొచ్చేసాం. మళ్ళీ క్రియేటర్‌గా మారాలి. క్రియేటర్‌గా మారాలంటే ఆ పసిబిడ్డ లాంటి ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకి వెళ్ళాలి. మరి ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకి మన హయ్యర్ కాన్షియస్‌నెస్‌లోకి మనల్ని తీసుకెళ్ళేదే ఆ శ్వాస. ఆ శ్వాస ద్వారా ఆలోచనారహిత స్థితి. ఆలోచనారహిత స్థితిలో ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకి మన ఈ వ ఈ ప్రెజెంట్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, ఈ వర్తమానంలో కాన్షియస్‌నెస్‌ని, హయ్యర్ కాన్షియస్‌నెస్‌ని మనం మెర్జ్ చేస్తాము. వేర్ వి ఆర్ నోవేర్. నథింగ్ టు థింక్. నో ప్లేస్, నో వేర్, నో ప్రోగ్రామింగ్. ఏమీ లేని ఒక బ్యూటిఫుల్ పీస్‌ఫుల్ స్టేట్‌కి వెళ్తాం. థట్ ఈస్ ద డివైన్ రియలమ్. ఆలోచన రహిత శూన్య స్థితి. అది దేవుని సామ్రాజ్యం. దాంట్లోకి ప్యూర్ కాన్షియస్‌లోకి ఎంటర్ అయ్యి, ఒక ప్యూర్ పసిబిడ్డలాగా ఈ అన్‌హెల్తీ ప్రోగ్రామింగు, ఈ భావనలు ఇవన్నీ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి ఒక పసిబిడ్డగా మారాలి మనం ఆ ధ్యాన స్థితిలో. ఒక పసిబిడ్డకి ఏం ఆలోచన ఉంటుందండి? ఏ ఆలోచన ఉండదు. ఏమన్నా లక్ష్యాలుంటాయా? ఏ లక్ష్యాలు ఉండవు. టైం ఉంటుందా పసిబిడ్డకి?
టైం ఉండదు. వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నారని ఎరుకుంటుందా? ప్లేస్ ఉండదు. దేర్ ఈస్ నో ప్లేస్, నో టైమ్, నో వేర్, నో వన్. వాళ్ళకేమన్నా ఐడెంటిటీ ఉంటుందా? నేను ఆడ, నేను మగ, నేను ఇది, నేను అది, నాకు ఈ కులము, నాకు ఈ గ్రూపు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. ఆ పసిబిడ్డలాగా మనం తిరిగి ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్‌లోకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఒక ఆ నిర్మల తత్వంలోకి, నిర్మల స్థితిలోకి మనం వెళ్తాం. ట్రాంక్విల్ స్టేట్‌లోకి వెళ్తాం. ఆ ట్రాంక్విల్ స్టేట్‌లోంచి మనం ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకెళ్తాం. అప్పుడు మనం పసిబిడ్డగా ఉన్నప్పుడే కదా మొదలుపెట్టాం ఈ ప్రోగ్రామింగ్ అంతా. మళ్ళీ ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లోకి వెళ్ళి, అక్కడ మనల్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవాలి. మనం స్ట్రెస్‌కి అలవాటు చేసాం. మనం జాయ్‌కి అలవాటు చేసుకోవాలి. ఫీల్ ద జాయ్. ఎప్పుడైతే మనం ట్రూ స్టేట్‌లోకెళ్ళిపోతామో, అప్పుడు ఆ జాయ్ రావడం మొదలవుతుంది మనకి. అండ్ ఫీల్ దట్ జాయ్ సో ఇంటెన్స్‌లీ ఇన్ మెడిటేషన్. ఆఫ్టర్ కమింగ్ ఔట్ ఆఫ్ మెడిటేషన్ కంటిన్యూ ఫీలింగ్ దట్ జాయ్. ఆ కొత్త జాయ్ అనే ఎమోషన్‌ని మీ బాడీకి అలవాటు చేయండి. లవ్ అనే ఎమోషన్‌ని మీ బాడీకి అలవాటు చేయండి. ట్రస్ట్ అనే దాన్ని, నమ్మకాన్ని అలవాటు చేయండి. బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. ఆ వర్తీ అనే దాన్ని, సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీరు ఎంత వర్తీయో మీకు మీరు అలవాటు చేయండి. ఈ కొత్త అలవాట్లన్నిటిని మనం చేసుకోవాలి. అప్పుడు మనకున్న ఈ లేయర్స్ ఆఫ్ మాస్కులు, గ్లాసెస్ వీటన్నిటిని మనం డ్రాప్ చేసి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాము. మనకి ఏది కావాలో దానిని ఆకర్షించుకుంటాము. ఎప్పుడైతే ఈ పాస్ట్ నుంచి మనల్ని డిటాచ్ చేసుకొని పూర్తి వర్తమాన క్షణంలోకొచ్చామో అప్పుడు వి ఆర్ హావింగ్ అవర్ 100% క్రియేటివ్ ఎనర్జీ విత్ అస్. మొత్తం 100కి 100% ఎనర్జీ మన దగ్గరుందిప్పుడు. ఐ యామ్ నాట్ వేస్టింగ్ ఇన్ ఎనీ ఓల్డ్ ప్యాటర్న్. ఐ యామ్ నాట్ అటాచ్డ్ టు ఇట్. సో, మెడిటేషన్‌లో ఆ ఎంప్టీ స్టేట్‌లోకెళ్ళి మనం ఆ న్యూ ఎమోషన్స్‌ని, వేర్ యువర్ అటెన్షన్ గోస్ దేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఏం చేశాను, నా ఓల్డ్ ప్యాటర్న్‌కి నా ఎనర్జీనంతా ఇచ్చాను అప్పటి వరకు. సో, నా ఓల్డ్ ప్యాటర్న్‌కి ఎనర్జీ ఇచ్చాను. నా ఎనర్జీ అంతా అక్కడికెళ్ళిపోయింది. నా అటెన్షన్ అంతా నా ఓల్డ్ ప్యాటర్న్స్ మీద ఉంది. సో, ఓల్డ్ ప్యాటర్న్స్‌లో నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మెడిటేషన్‌లో నా అటెన్షన్ అంతా నా జాయ్, నా లవ్ మీద ఇచ్చాను నేను. ఒక న్యూ ప్యాటర్న్ వచ్చిందిప్పుడు. నేనెక్కడైతే నా లవ్ మీద, నా జాయ్ మీద నా అటెన్షన్ పే చేస్తానో, అప్పుడు దానిని నేను క్రియేట్ చేసుకోవడం మొదలుపెడతాను. సో, ఆ విధంగా మన ఇంటెలిజెంట్‌గా మన ఎమోషన్స్‌ని వాచ్ చేసి, అర్థం చేసుకొని, మన జీవితానికి అనుగుణంగా, ఉపయోగపడేలాగా, ప్రోగ్రెసివ్‌గా వాటిని మార్చుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలంటే, ఎమోషన్ నుంచి విడివడి దాన్ని చూడాలి. ఇదంతా నేను బుర్రలో రుబ్బుతున్న ఈ చెత్తంతా నిజమేనా? లేకుంటే నేనే క్రియేట్ చేసుకుంటున్నానా? వాట్ ఈస్ ద హెల్ ఐ యామ్ క్రియేటింగ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై మైండ్? వాట్ ఐ యామ్ డూయింగ్ విత్ మై లైఫ్? వి నీడ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అవేర్‌నెస్ ఈస్ ద టూల్. అవేర్‌గా ఉండాలి. మళ్ళీ ఆ ఓల్డ్ ప్యాటర్న్ వైపు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఆ ఓల్డ్ ప్యాటర్న్ గుర్తించగానే మనతో మనం చెప్పుకోవాలి. చేంజ్. మీతో మీరు గట్టిగా అనుకోండి. చేంజ్ అండ్ కమ్ బ్యాక్. సే టు యువర్‌సెల్ఫ్ చేంజ్. ఆ చేంజ్ అనే దాన్ని మీ సబ్‌కాన్షియస్‌లోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? సబ్‌కాన్షియస్ మీరేం తీసుకెళ్తే దాని మాట వింటుంది పాపం. చాలా మంచిది సబ్‌కాన్షియస్ మైండ్. మీరేం అలవాటు చేస్తే అది వింటుంది. కానీ మనం అలవాటు చేయాలి. అంతకుముందు చాలా ఎక్కువగా కొన్ని అలవాటు చేసాం. వాటన్నిటి నుంచి బయటకొచ్చి ఇప్పుడు కొత్త దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆ కొత్త దాన్ని అలవాటు చేసుకోవడానికి పాత దాని నుంచి బయటికి రావాలి. పాత దాని నుంచి బయటికొచ్చి మనల్ని ఒక ఎంప్టీ ప్లాంక్‌గా చేసుకునే మార్గమే ధ్యానము. ఎప్పటికప్పుడు లిటిల్ లిటిల్ మెడిటేషన్, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి. 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. 40 మినిట్స్ మెడిటేషన్ చేయండి. చిన్న చిన్న మెడిటేషన్‌తో ఎప్పటికప్పుడు కమ్ ఇంటు థట్ ప్రెజెంట్ టెన్స్ వితౌట్ ద ఇన్‌ఫ్లూయన్స్ ఆఫ్ పాస్ట్. Look at a person in front of you without the influence of past, without your programming. అప్పుడేం చేస్తదో తెలుసా? ఒక బ్యూటిఫుల్ వన్నెస్ ఫీల్ అవుతాం మనం. యూ సీ యువర్ సెల్ఫ్ దేర్. ఒక బ్యూటిఫుల్ వన్నెస్.
ఒక లవ్, తత్వమసి, నేనే అక్కడున్నాను. నేను ఏదైతే చూస్తున్నానో అదంతా నా ఆలోచనే. దాన్ని నేను చూసుకుంటున్నాను అని మనం అర్థం చేసుకుంటాం. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. లుక్ ఇంటూ యువర్ ప్రోగ్రామింగ్. జస్ట్ మీ జీవితాన్ని మీరే ఒక శాస్త్రవేత్తలా పరిశోధించుకోండి. ఆ రోజులో ఎక్కువగా వచ్చిన ఆలోచన ఏంటి? మీ ఆలోచనలు మీరు గమనించి వాటిని నోట్ చేసుకోండి. ఎక్కువగా ఫీల్ అయిన ఎమోషన్ నోట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్‌లో ఉన్నారో తెలుసుకోండి. దాని నుంచి బయటికి రావడానికి మీరు ఏం చేయాలో తెలుసుకోండి. దానిని ఆ క్రియేటివ్ వన్నెస్, ప్యూర్ కాన్షియస్ ఫీల్డ్‌లోకి వెళ్లి దాన్ని క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టండి. అలాగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో ఆ పాత ఎమోషన్స్ అన్నిటిని మిమ్మల్ని మీరు బయటకి లాక్కొని ఒక ప్రోగ్రెసివ్ న్యూ ఆహ్, బ్యూటిఫుల్ అచీవింగ్ ప్రోగ్రామింగ్‌ని మనకి మనం ఇచ్చుకుందాం. మనం ఇక్కడున్నది ఆ జాయ్‌ని, లవ్‌ని ఫీల్ అవ్వడం కోసం. ఆ జాయ్‌ని, లవ్‌ని మనం ఎమోషనల్‌గా మన బాడీకి అలవాటు చేద్దాం. ఎంతగా అంటే నో మ్యాటర్ ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే బయట మన బాడీలోంచి ఆ జాయే వస్తుందనమాట. ఎందుకంటే వి ట్రైన్డ్ లైక్ థట్. బయట ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే మనం ఆహ్, అంతకుముందు ఆ సాడ్‌నెస్‌ని ఎలా తెచ్చుకున్నామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిట్యుయేషన్ మనం ఆ జాయ్‌ని, లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎదుటి వాళ్ళు తిడుతున్నా సరే లవ్వే వస్తుంది. ఎదుటి వాళ్ళు తిడుతున్నా జాయే రావాలి మనకి. అలాగా మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే అలాంటిదొస్తుందో అప్పుడేమవుతుందంటే, ఆ లవ్, ఆ జాయ్ ఎదుటి వాళ్ళ ప్రోగ్రామింగ్‌ని కూడా మార్చగలిగే స్థాయికి ఎదుగుతుందనమాట. ఇక్కడ నాకొక క్వెషన్ ఉంది దేవి గారు అనుకుని. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! అంటే బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ మన ఆలోచనలు ద్వారా మన ఫీలింగ్స్ ఎలా మారుతున్నాయి. మనకు తెలియకుండా మనల్ని మన ప్రోగ్రామింగ్ ఎలా అయిపోతుంది మన చిన్నతనం నుంచి. సో, అద్భుతంగా చెప్పారు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ దాన్ని మనం రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోగలుగుతున్నాము చేసుకోగలము అనేది. సో, అలాగే ఇప్పుడు మనం ఒక్కోసారి మన మీద మనం వర్క్ చేసుకుంటున్నాం కదా మ్యామ్. సో, ఇది మనతోటి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ వల్ల కూడా మనం ఒక్కొక్కసారి తెలియకుండా వాళ్ళ ఎమోషన్స్‌తో మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం కదా! సో, అది మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి? సో, అఫ్‌కోర్స్ మన మీద ఎలా వర్క్ చేసుకుంటున్నట్టుగానే ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని మనం ఎలా హెల్ప్ చేసుకోగలుగుతాము? అంటే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోకుండా. అవును. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా నిజానికి మనలో ఉన్న ఎంతో కొంత ఎమోషన్ వల్లే మనం దానికి రియాక్ట్ అవుతాం. మన లోపల కొంచెం కూడా ఆహ్, ఆహ్, దానికి రిలవెంట్‌గా ఉండే ఎమోషన్ లేదనుకోండి మనకి, మనం అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వమనమాట. సో, మనం ఎదుటి వాళ్ళ ఎమోషన్‌తో క్యారీ అయిపోతున్నామంటే సమ్‌హౌ వి ఆర్ మ్యాచింగ్ దట్ వైబ్రేషన్ విత్ దెమ్. సో, అదొక మనకి అలారం అనమాట. ఓకే. నేను ఆ వాళ్ళ ప్రవర్తనకి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాను అంటే గనక, సో, నేను ఎక్కడో నన్ను నేను కోల్పోతున్నాను. ఎదుటి వాళ్ళ ప్రవర్తనకి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా మనల్ని మనం శక్తివంతంగా చేసుకోవాలి. ఇంకా అంత శక్తివంతంగా తయారవ్వలేదు కాబట్టే వాళ్ళు మనకొచ్చి ఆ మిర్రర్ చేస్తున్నారు దాన్ని. సో, వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉంటూ మళ్ళీ మనల్ని అగైన్ బి అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో, అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ ఎదుటి వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకి రాకుండా ఉండగలుగుతాము. ఇంకా మన వైబ్రేషన్ చాలా, చాలా, చాలా బియాండ్‌గా స్ట్రాంగ్‌గా అయినప్పుడు, అప్పుడేం చేస్తామంటే, బికాజ్ ఆఫ్ అవర్ లవ్ ఎదుటి వాళ్ళ ప్రోగ్రామింగు, ఎదుటి వాళ్ళ ఇగ్నోరెన్స్ కూడా పోయి, వాళ్ళు కూడా అవేర్‌నెస్ స్టేట్‌లోకొచ్చే స్థాయికి వాళ్ళు ఎదుగుతారనమాట. ఆ స్థాయిలోకి మన లవ్‌ని, మన జాయ్‌ని మనం పెంచుకోవాలి. అంటే మన కప్పు ఫిల్ అయ్యి ఓవర్‌ఫ్లోయింగ్ ఆఫ్ జాయ్, ఓవర్‌ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ మనలో ఉన్నప్పుడు, అప్పుడు అది ఎదుటి వాళ్ళలో కూడా మార్పుకి తీసుకొస్తుంది. కానీ వాళ్ళ మార్పు కోసం మనం ఏం చెయ్యము. అది జరుగుతుందంతే ఆటోమేటిక్‌గా. ఒకవేళ జరగకపోయినా కూడా మనకి సేమ్ అదే లవ్, అదే కంపాషన్ వాళ్ళ పట్ల ఉంటుంది. ఇంకొకటి దేవిగారంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా మన ఎమోషన్స్‌ని మనము ఆహ్, కనిపెట్టుకోలేని స్థితిలో కూడా ఉండగలుగుతాము. ఒక్కోసారి ఎందుకంటే మనం స్పిరిచువాలిటీలో ఉంటూ కూడా కంట్రోల్ చేసుకోలేము కొన్ని సార్లు. సో, అది ఎలా సాధ్యమవుతుంది? ఆధ్యాత్మికతలో ఉండడం అంటే భవాని గారు, ధ్యానం మొదలుపెట్టి, పుస్తకాలు చదవడం మొదలుపెట్టి, సర్వీస్ మొదలుపెట్టి ఆధ్యాత్మికతలో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎన్‌లైటన్‌మెంట్. వి ఆర్ ఆన్ ద వే ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ కదా! సో, ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎలాగంటే అండి, అదొక టైట్ రోప్ వాక్ లాంటిదనమాట. సమ్‌టైమ్స్ వి ఆర్ బ్యాలెన్స్డ్ ఆన్ దట్. సమ్‌టైమ్స్ వి లూజ్ అవర్ బ్యాలెన్స్.
సో మనం అవేర్‌నెస్ గా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలో మనము చాలా చక్కగా సాధన చేసి అవేర్‌గా ఉండి ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దానికి తగ్గ మనం జీవిస్తున్నప్పుడు మన అవేర్‌నెస్ కోల్పోము. కానీ ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఈ నిమిషంలో ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పటికీ కూడా ఓల్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా మనకి. అవి ఇంకా డిజాల్వ్ అవ్వలేదు. అయి పూర్తిగా డిజాల్వ్ అయ్యే వరకు ఎరుకు తప్పుతూనే ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఉన్న అహంకారం ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఉన్న భయముంటుంది. ఆధ్యాత్మికతలో ఉన్న అన్నీ ఉంటాయి మనకి. మామూలు జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌కి కూడా ఉంటాయి. కానీ ఏంటి తేడా అంటే మనం దానిలో లాంగ్ టైమ్ కొట్టుకుపోకుండా ఉంటాము. ఇఫ్ వి ఆర్ అవేర్ మనకి కోపాలొచ్చినియి, ద్వేషాలొచ్చినియి, అపార్థాలొచ్చినియి. దానిలో లాంగ్ టైమ్ కొట్టుకుపోకుండా అవేర్‌నెస్ తెచ్చుకొని మళ్ళీ వెనక్కి రాగలగాలి. ఒకవేళ ఆధ్యాత్మికతలో ఉన్న లాంగ్ టైమ్ వాటిలోనే కొట్టుకుపోతున్నామనుకోండి. దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ అవర్ స్పిరిచ్యువాలిటీ. మనం ఏదో స్పిరిచ్యువాలిటీ అనే దాన్ని ఒక మాస్క్ కింద యేసుకున్నాం అంతే. మనల్ని మనం కొంచెం ప్యాంపర్ చేసుకోవడానికి, నేను స్పిరిచ్యువల్ పర్సన్ అని చెప్పుకోవడానికి, ఒక స్పిరిచ్యువాలిటీలోకి నేను సర్వీస్ చేస్తున్నానని చెప్పుకోవడానికి కొంత సర్వీసు. అలా చేసుకుంటూ ఏదో మనం మన లో సెల్ఫ్ వర్త్‌ని నింపుకోవడానికి ఆధ్యాత్మికత, సర్వీసు అనే ముసుగులేసుకొని బతుకుతున్నట్టే. చాలా మంది అలాగే బ్రతుకుతున్నారు కూడా. నిజంగానే ఆధ్యాత్మికగా వ్యక్తులుగా లేరు. నిజంగా ఆధ్యాత్మిక వ్యక్తులుగా తయారవ్వాలంటే, మనం ఏం చేయాలంటే, అందులో కొట్టుకుపోకూడదు. చూడండి ఆహ్, పూర్వం మునులు, ఋషులు తపస్సు చేసేవారు. తపస్సు చేస్తున్నప్పుడు ఏం చేసేది, ఒక ఇంద్రుడు ఒకళ్ళని పంపిస్తాడక్కడికి. ఒక టెస్ట్ పంపిస్తాడన్నమాట వాళ్ళకి. అలాగే మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు బాగా ఎక్సెల్ అవుతున్నప్పుడు కూడా ఒక పర్సన్ ఒస్తారు. ఒక సిట్యుయేషన్ ఒస్తది. ఒక రాజకీయంతో కూడిన ఒక సిట్యుయేషన్ ఒస్తది డీల్ చేయడానికి. ఒక ఈగోయిస్టిక్ పర్సనొస్తాడు మన జీవితంలోకి. అలాగే మనం చేసే వర్క్ అంతా పాడు జేయడానికి కొంతమందొస్తా ఉంటారు. అవన్నీ ఏంటంటే మన తపస్సుకి, మన ఆధ్యాత్మికతకి టెస్ట్‌లనమాట. ఇంద్రుడు పంపిస్తాడు ఇయన్నీ. సో, అప్పుడేం చేయాలి? ఆ సిట్యుయేషన్‌లో కూడా మన నిగ్రహాన్ని, మన లవ్‌ని, మన ఆహ్, ప్యూరిటీని కోల్పోకుండా ఉండగలగాలి. కోల్పోకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణుడున్నాడనుకోండి. ఆ కృష్ణుడు చూడండి ఎంతమంది చంపేయడానికొచ్చారు చిన్నప్పటి నుంచి కృష్ణుడిని. మరి కృష్ణుడు అంతమంది చంపేయడానికి పసిపిల్లోడిని ఆళ్ళ సిబ్లింగ్స్ అందరిని చంపేశారు. తల్లిదండ్రులని జైల్‌లో పెట్టారు. కింగ్‌గా ఉండాల్సింది తీసుకొచ్చి పశువుల కాపరం చేశారు. అక్కడున్నా సరే చంపేయడానికి ట్రై చేశారు. మరి అన్ని కష్టాల్లో ఉన్న కృష్ణుడు జాయ్‌ఫుల్‌గా ఉందా కృష్ణుడి బాల్యం? ఏడుస్తూ ఉందా? జాయ్‌ఫుల్‌గా ఉంది కదా! అంటే ఆ పరిస్థితుల్లో తనకొచ్చే సిట్యుయేషన్స్‌లో పర్సన్‌లో ఉంటుందా జాయ్ మనలో ఉంటుందా? ఆ కృష్ణుడు లాంటి స్టేట్‌కి మనం వెళ్ళగలగాలి. ఈ చుట్టుపక్కల ఎంతమంది ఏం ప్రయత్నం చేస్తున్నా మనల్ని ఏం చేయడానికి, ఏం రాజకీయాలు చేస్తున్నా, ఏం చంపడానికి ప్రయత్నిస్తున్నా, మనల్ని ఎక్కడో ఉండాల్సినోళ్ళని తీసుకొచ్చి ఎక్కడో పెట్టినా, మనకి రావాల్సిన గుర్తింపు రాకపోయినా, ఏం రకమైన ఎలాంటివి ఏం చేసినా సరే మన జాయ్ అనేది పోకూడదు. ఆ జాయ్ అలాగే ఉండాలి. మెల్లగా ఆ జాయ్‌ని అలా నిలుపుకోగలిగితే, ఆ లవ్‌ని అలా నిలుపుకోగలిగితే పరిస్థితులన్నీ మారతాయి. ఒకవేళ పరిస్థితులు మారలేదనుకోండి, మీరు చాలా హై పెడెస్ట్రియల్‌గా ఉన్నారు. మీరు అనుకున్నయన్నీ సాధించేస్తున్నారు. మీరు కావాల్సినయన్నీ చేసేస్తున్నారు. కానీ జాయ్ లేదు, లవ్ లేదు. సో, లాభం కూడా లేదు. మళ్ళీ పుట్టాల్సిందే. మళ్ళీ పుట్టి మళ్ళీ అయన్నీ మళ్ళీ చేయాల్సిందే. ఇక్కడ అదే మనం చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్. మనం ఏమనుకుంటామంటే, అనుకున్నయన్నీ సాధించేసి, నేను అనుకున్నయన్నీ చేసేసి, అక్కడ నిలబడిపోతే, నేను నా జీవితానికి సార్థకత ఏమో అనుకుంటారేమో. కాదు. మనకి ఏ గుర్తింపు అవసరం లేదు. ఏ గుర్తింపు అవసరం లేదు. వాట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ యూ ఆర్ అనేదే ఎన్‌లైటన్‌మెంట్. యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇట్‌సెల్ఫ్ హీల్ అండ్ రేడియేట్ లాట్ ఆఫ్ ఎనర్జీ మై డియర్. దట్ విల్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ జనరేషన్స్ అన్నమాట. సో, అందువల్ల ఏదన్నా జరగనివ్వండి కాక. మన లవ్‌ని, మన జాయ్‌ని మనం కోల్పోకూడదు. కోల్పోయామా ఇట్స్ ఓకే. కోల్పోయామని గుర్తిద్దాం. మళ్ళీ దానిని రీగెయిన్ చేయడానికి మనం ఏం చేయాలి? మళ్ళీ మెడిటేషన్, ద ప్యూర్ డివినిటీ ట్యూన్ ఇంటూ దట్ కాన్షియస్‌నెస్ అండ్ బ్రింగ్ బ్యాక్ యువర్ జాయ్ అండ్ లవ్ అండ్ ఫీల్ దట్ వన్నెస్. ఏదైతే ఒక్కొక్కసారి రప్చర్ జరుగుతూ ఉంటదో మన చుట్టూ, మేబీ మనం అంతకు ముందు జన్మలో అవన్నీ చేసే ఉండొచ్చు.
ఇన్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ వీ నీడ్ టు ఫేస్ దట్. ఇట్స్ ఓకే. ఎంతవరకు ఏం జరుగుతున్నా ఎప్పటికైతే మనం దానికి అంటుకోకుండా ఉంటామో ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. ఓకే. భవాని గారు. సో, అది నేను చెప్పాలనుకుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో ఉంది. ఇది చాలా 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 పెద్ద సబ్జెక్టు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ గురించి అర్థం చేసుకోవడం. మన లైఫ్‌ని మనం ఎలా స్లీప్ వాక్ చేస్తున్నాము. సో, మన గురించి మనకే తెలియదు. ఇంకా ఎదుటి వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో మనకేం అర్థమవుతుంది? ఎదుటి వాళ్ళు ఏం అండర్‌గో అవుతున్నారో మనకేం అర్థమవుతుంది? మన నిజమేంటో మనకే తెలియదు. ఇంక ఎదుటి వాళ్ళ నిజమేంటో మనకేం అర్థమవుతుంది? ఫస్ట్ ట్యూన్ ఇంటూ అవర్ ఓన్ సెల్ఫ్. ఎదుటి వాళ్ళ ప్రవర్తన కాదు. ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల నాలో ఏం జరుగుతుంది? నాలో జరుగుతున్న దాన్ని నేనెలా సరిచేసుకోవాలి ఎదుటి వాళ్ళ ప్రవర్తన కంటే కూడా. ఎంతసేపు దృష్టి అనేది మన అంతరంగంలోకెళ్ళాలి. మన అంతర్ ప్రపంచాన్ని మార్చుకుంటే బయట ప్రపంచం కూడా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎప్పుడు కూడా అందరూ మనల్ని ఎప్పుడు అంగీకరించరు. బుద్ధుడిని చంపుదామని ప్రయత్నించినోళ్ళున్నారు. పత్రిసారి మీద నానా రకాల పుకార్లు పుట్టించిన వాళ్ళున్నారు. సో, ఎంతో గొప్ప ఆత్మజ్ఞాని అయినప్పటికీ వాళ్ళకి కూడా వాళ్ళ ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరి ఆత్మ స్థాయి ఎంతుందో వాళ్ళు ఆ స్థాయి నుంచి వాళ్ళ సత్యం నుంచి వీళ్ళని చూస్తారు కాబట్టి. అసలైన ఉన్న సత్యం చూసే దృష్టి ఇంకా వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళకున్న అజంప్షన్స్‌లోంచి, వాళ్ళకున్న లిమిటేషన్స్‌లోంచి వీళ్ళని చూసి, వాళ్ళకున్న భయాలన్నీ ఇక్కడ రుద్దుకొని అలా వాళ్ళు చూసుకుంటా ఉంటారు. కాబట్టి అందరి దగ్గర కామెంట్ చేసేవాళ్ళుంటారు. అందరిని అన్ని రకాలుగా చూసేవాళ్ళుంటారు. వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ యూ కంటే, వాట్ ఈస్ గోయింగ్ ఇన్‌సైడ్ యూ ఔట్ ఆఫ్ దట్ కయాస్, బియాండ్ దట్ కయాస్, హౌ ఐ యామ్ కీపింగ్ మైసెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం గొప్ప గొప్ప పనులు చెయ్యలేకపోయినా కూడా ఓకే. కానీ ఎన్నో గొప్ప పనులు చేస్తూ మన ఎనర్జీ సరిగ్గా లేదనుకోండి. ఇప్పుడు నేనేదో గొప్ప పని చేద్దాం అనుకుంటున్నాను. నా ఎనర్జీ ప్రాపర్‌గా లేకుండా నేను లాట్ ఆఫ్ కయాస్‌తో, రాజకీయంతో, డిప్లొమాటరీతో నేనొకటి చేశాను. అది లాంగ్ లాస్టింగ్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అది నిలబడదు. పత్రి సార్ చూడండి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికి మనం తలుచుకుంటున్నాం. ఇప్పటికి ఆయన చెప్పిన పని చేస్తున్నాం. ఆయన ఎళ్ళిపోయినా సరే ఆయన లక్ష్యం కోసం మనం అందరం పని చేస్తున్నాం. ఇంత లాంగ్ లాస్టింగ్ ఇది తర్వాత జనరేషన్స్ కూడా ఉంటుంది. మా అమ్మమ్మ గారు విన్నారు మా ఆయన్ని, మా అమ్మగారు విన్నారు, నేను విన్నాను, నా పిల్లలు వింటారు. పిల్లలు కూడా వింటారు. ఎందుకని ఇంత లాంగ్ లాస్టింగ్‌గా ఉంది ఆయన చేసింది? మేబీ ఇట్ ఈస్ నాట్ సచ్ హ్యూజ్. ఆయన అమెరికా వచ్చేస్తే ఆయనకి వేల వేల మంది జనం ఏమి రాలేదు. వందల మందే వచ్చారు. కానీ ఆయన చేసిన ఆ ప్యూరిటీ యొక్క ఇంపాక్ట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఆ నిమిషంలో అవ్వకపోవచ్చు. పత్రి సారు నిజంగా ఇక్కడికొచ్చినప్పుడు 1000 మంది రాలేదు. కానీ పత్రి సార్ ఎళ్ళిపోయిన తర్వాత మనం ధ్యాన మహాచక్రం చేసుకుంటే 1000 మందొచ్చారా? అంటే ఏంటి? అంటే మనం చేసే పని చిన్నదైనా సరే, మనం గనక ఆ ప్యూరిటీతో, లవ్‌తో, ఆ సెంటర్‌నెస్‌తో, ఆ జాయ్‌తో గనక చేసినట్టయితే, మనం ఆ పని చేసిన తర్వాత కూడా ఆ పని దాన్ని తను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ నేనిప్పుడు పెద్ద ప్రోగ్రామ్ చేసేయగలిగాను. విత్ ఆల్ మై ఇన్‌ఫ్లూయన్స్ ఇదేదో సోషల్ మీడియా వాడేసాను, ఇన్‌ఫ్లూయన్స్ వాడేసాను, అందరిని తీసుకొచ్చేసాను, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాను. అయిపోయిందంతే ఈ రోజు తర్వాత నుంచి ఆ 1000 మంది 1000 దారిలో ఎళ్ళిపోతారు. తర్వాత ఇంపాక్ట్ ఏమీ ఉండదు. సో, నేనేం చేయాలి? నన్ను నేను అలైన్ చేసుకొని, నా జాయ్‌లో ఉంటూ, నా సెంటర్‌నెస్‌తో ఉంటూ, వన్నెస్ ఫీల్‌తో ఉంటూ ఎంత పని చేసినా కడే, అది ఇప్పుడు ఇంతలా కనిపించొద్దు. బట్ అది ఇంతింతై, వటటింత ఎంతగానో మారుతుంది తర్వాత. నేను ఆ జాయ్‌లో లేకుండా, నేను ఆ అలైన్‌మెంట్‌లో లేకుండా ఇంత పని చేయొచ్చు. అదంతా కూడా ఎంతగా అణగారిపోతుంది తర్వాత. కాబట్టి ఏమి పెద్ద పెద్దగా చేసేసాము, ఎంత అయిపోయాం కాదు. మనం ఏ స్టేట్‌లో ఉండి చేశాము అనేది చాలా ఇంపార్టెంట్ బయట. మన మైండ్ ఏం చేస్తదంటే లాజిక్‌లన్నీ వెతుకుతదనమాట. చూడండి ఆళ్ళందరూ అలా ఉన్నారు. అంతంత జరిగిపోతుంది. నువ్విలా ఉన్నా ఇంతే జరుగుతుంది కదా! అనిపించొచ్చు. కానీ మనకి ఈ క్షణం ఇప్పుడు అయ్యిందే లైఫ్ కాదు. ప్రతి పనికి మనం నిలిపి ఉంచుకున్న ప్రతి ఎనర్జీకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత కూడా అది దాని యొక్క ఆ పని అది చేసుకుంటూనే వెళ్తుంది. మన ఇంటెన్షన్స్, మన లవ్, మన జాయ్‌తో మనం చేసింది. సో, మనకి ఒక సామెత ఉంటుందనమాటండి. గెరిటెడైనను చాలు గంగిగోవు పాలు, కడవడైననేమి కరము పాలు. గంగిగోవు పాలు గెరిటె చాగినా చాలు, గాడిద పాలు ఒక తట్టెడు ఉంటే మటుకు లాభమే ఉంది అని చెప్పేసి. అలాగే మనం చేసిన పని కూడా గెరిటెడు పనన్నా చాలు.
ఎంత పని చేయగలిగితే ఆ ప్యూర్ ఎనర్జీని నిలుపుకుంటూ ఆ రాజకీయాలకి దూరంగా, జంక్షన్స్ కు దూరంగా వన్నెస్ తో ఎంత పని చేయగలిగితే అంత పని చేయొచ్చు. అని వీటన్నిటిలోని ఇన్వాల్వ్ అయిపోతూ అంత చేయడం వల్ల లాభం ఏమీ లేదు. అది దేన్ని ఎఫెక్ట్స్ చూపించదు. అది మళ్ళీ ఆ ఎఫెక్ట్ తగ్గిపోతూ, తగ్గిపోతూ అది జీరో అయిపోతుందనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, వర్కింగ్ ఇన్ యువర్ ఇన్నర్ వరల్డ్. ఏదో సేవ చేసేసే ఎన్నో చేసేద్దామని పరిగెట్టే ముందు పరిగెట్టండి, చెయ్యండి. కానీ అంతే ఇంపార్టెంట్ గా ఇన్నర్ వర్క్ చేసుకోండి. అంతే ఇంపార్టెంట్ గా మీ లోపల మీరు చూసుకోండి. బయట ఎంత నేర్పించారో అంతగా లోపల నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోండి. ఇంటెలిజెంట్ గా మీ ఎమోషన్స్ మంచి ఎమోషన్స్ తో మీకు మిమ్మల్ని మీరే ట్రైన్ చేసుకోండి. ఆ అలైన్‌మెంట్ తో ఎంత పని చేయగలిగితే అంత పని చేస్తూ ముందుకెళ్ళండి. అది ఎంతో, ఎంతో, ఎంతో రేడియేట్ అవుతుంది. ఎంతో మందికి అది చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్, భవాని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు రిమైండ్ myself again what I need to do so that I will be in that path. మీరు ఈ క్లాస్ చెప్పే అవకాశం ఇవ్వడం వల్ల నాకు నేను మళ్ళీ గుర్తు చేసుకుని నాకు నేను మళ్ళీ మరింత అలైన్మెంట్ లోకి వచ్చే అవకాశం, మరింతగా నేను నేర్చుకున్నది లోతుగా ఇంకొకసారి గుర్తు చేసుకుని మరింత బాగా జీవించే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవి గారు. ఎందుకంటే అసలు అద్భుతమైన సెషన్ దేవి గారు ఈరోజు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అట్లే మనం చిన్నప్పటి నుంచి మనలో ఉన్న కండిషనింగ్ కానీ ఎవ్రీథింగ్ దాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా ఉండిపోతుంది, ప్లస్ దాన్ని మనం ఎలా అర్థం చేసుకుని చక్కగా రీప్రోగ్రామింగ్ చేసుకుని మనల్ని ఎలా మార్చుకోవచ్చు అంటే మీరు మొత్తం చెప్పినట్లు నాకు ఒక్క సెంటెన్స్ ఇంకా ఎంత బాగా నచ్చిందంటే అది బాగా ఆలోచించాలి. ఎందుకంటే బయట జరుగుతున్నది ఏంటి కాదు, ఫస్ట్ మీలో నీ లోపల ఏం జరుగుతోంది అనేది మనము ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఇంకా అంతే, అది ఫస్ట్ నేర్చుకోవాలి. సో బ్యూటిఫుల్ సెషన్ ఈరోజు. సో థ్యాంక్ యూ దేవి గారు అండ్ మాస్టర్స్. ఐ థింక్ ధన గారు question ఉంది. దేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సెషన్. చాలా గారు బాగా థ్యాంక్ యూ. సో గుడ్ టు సీ యూ అగైన్. ఎస్ మేడం. సో చాలా బాగా చెప్పారు. సో ఎక్కడున్నా సరే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దట్ ఒరిజినల్ స్టేట్ని తీసుకురావడమే అసలు పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది మేడం. సో నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నేను మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూశాను మేడం. దే ఆర్ వెరీ స్ట్రాంగ్లీ కండిషన్ ఫ్రమ్ పేరెంట్స్, అత్తవారింటి దగ్గర కానీ. సో దే ఆర్ స్ట్రాంగ్లీ కండిషన్ చేసుకున్నారు. సెక్యూరిటీస్, ఫియర్స్ అవన్నీ ఉన్నప్పుడు హౌ ఈజీ ఫర్ దెమ్ టు రీప్రోగ్రామ్ మెడిటేషన్, అంతే కదా? అందుకనే మెడిటేషన్ లో ఏం చేస్తామంటే అండి, ఈ కండిషన్స్ అన్నిటికీ బియాండ్ గా ఎంప్టీనెస్ లోకి వెళ్తాం. ఈ కండిషన్స్ అన్ని ఉండగా రీప్రోగ్రామ్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ కండిషన్స్ అన్నిటి నుంచి మనల్ని బయటికి లాక్కుని ఈ జ్ఞానం అంతా నేను ఒక 10 రోజులు చెప్పొచ్చు గాక, మీరు 10 రోజులు కూర్చొని వినొచ్చు గాక, అది మీకు ఉపయోగపడదు. మీరు మెడిటేషన్ స్టేట్ లోకి వెళ్ళడమే మీకు ఉపయోగపడుతుంది. ఓకే. దీన్ని అర్థం చేసుకొని ఏం చేయాలంటే, మన ఈ ప్రోగ్రామింగ్ అంతా బియాండ్ గా మనల్ని మనం ఆ మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకువెళ్ళాలి. మెడిటేషన్ ఈజ్ ఎ హ్యూజ్, హ్యూజ్, హ్యూజ్ హెల్ప్ అన్నమాట. మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడే వాళ్ళు అప్పటి వరకు ఉన్న ప్రోగ్రామ్ నుంచి బయటకొచ్చి వాళ్ళు ఏదైతే కాదనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారో దానికి బియాండ్ గా వాళ్ళకి కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ రావడం మొదలవుతాయి. జాయ్ రావడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యాన్ని అవగాహన చేసుకోవడం మొదలవుతుంది. ఆ సత్యాన్ని ఎంతెంతగా అవగాహన చేసుకుంటామో అంతంతగా ఈ అసత్యంలోంచి మన వేర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఒక్కసారిగా సింగిల్ నైట్‌లో జరిగిపోయే ప్రాసెస్ కాదు ధన గారు. యాహ్! మనము ఎరుకతో గమనించుకుంటూ, సాధన చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఒక సంఘటన అయినప్పుడు చాలా సార్లు ఆ సంఘటన అయినప్పుడు మనకి ఎరుకుండదు. ఆ సంఘటన అయినప్పుడు ఎరుక పోతుంది. కానీ ఆ సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీవిజిట్ చేయాలి దాన్ని. ఓకే. నేను ఇందాక అలా మాట్లాడినప్పుడు నేను ఎందుకు అలా మాట్లాడాను? ఏ ఎమోషనల్ ట్రిగ్గర్ అది? నేను ఎందుకు ఇలా ఫీల్ అయ్యాను? వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చేసినందువల్ల వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామింగ్ వల్ల చేశారు. అది నా లోపల ఉన్న ఏ ప్రోగ్రామింగ్‌ని బయటికి తీసుకొచ్చింది అని చెప్పి విశ్లేషణ చేసుకోవాలి. మన జీవితాన్ని, అలాగే మన జీవిత సంఘటనలని. అప్పుడేం చేస్తాం, ఒక సంఘటన అయిపోయిన తర్వాత దాంట్లో ఏమీ నేర్చుకోకుండా ముందేం చేస్తామంటే, ఆ సంఘటన తప్పంతా కూడా వాళ్ళదే అనుకుని నిందించేస్తాం అంతకు ముందు.
ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? ఆ సంఘటన జరిగినప్పుడు పాతలాగే మనం బిహేవ్ చేసినప్పటికీ కూడా తర్వాత ఆలోచిస్తాం. మొత్తం తప్పు ఆళ్ళదేనా? నాది కూడా ఉందా? వాళ్ళలా అన్నప్పుడు నేను ఇంకొక రకంగా ఏమన్నా మాట్లాడాల్సిందా? ఇంకొక రకంగా ఏమన్నా బిహేవ్ చేయాల్సిందా నేను? లేకుంటే ఆళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళని ఏం డ్రైవ్ చేసి ఉంటది? అంటే మీరు ఆ సంఘటనప్పుడు అలాగే బిహేవ్ చేసినా, ఆ సంఘటన తర్వాత ఇంక బ్లేమ్ చేసేసి, ఆ సంఘటనని మళ్ళీ అదే దృష్టికోణంలో కాకుండా కొత్త దృష్టికోణంలో చూడడం మొదలుపెడతారు. ఓకే. ఆ తర్వాత ఏమవుతుంది? కొన్నాళ్ళు అలాగా అవగాహన మారి మీ లోపల ఉన్న పెరిగిన తర్వాత, అవగాహన స్థాయి పెరిగిన తర్వాత, ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడే దాన్ని కొత్త దృష్టికోణంలో చూడడం మొదలుపెడతారు. ఓకే. ఓకే. ఇట్స్ ఎ ప్రాసెస్ అన్నమాట. అందుకే మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. మనం అన్నిటిని చూడాలి. అబ్జర్వ్ చేయాలి. అందరి బిహేవియర్‌ని చూడాలి. అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ప్యాటర్న్స్‌ని చూడాలి. అబ్జర్వ్ చేయాలి. కానీ ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఎరుకతో గమనించాలంతే. గమనించి ఊరుకోవాలి. ఒకసారి ఎవరో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారనుకోండి, ఏదో రప్చర్ చేశారనుకోండి, అబ్బా! వాళ్ళింక వేస్టు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్ర వేయకూడదు. ఆ సిట్యుయేషన్‌లో, ఆ సంఘటనలో వాళ్ళలా చేశారు. ముద్ర వేయకుండా ఉండడం ఏమవుతుంది? మీరు గత కాలపు ఇంప్రెషన్‌తో వాళ్ళని మళ్ళీ చూడరు. సో, హ్మ్. మళ్ళీ అదే రకమైన దాన్ని మీరు తీసుకోరు. అట్ ద సేమ్ టైమ్ మీకేముంది? గతంలో ఆళ్ళేం చేశారో మీకు తెలుసు. కాబట్టి అట్ ద సేమ్ టైమ్ మీరు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళతో. అలాగే వాళ్ళ మీద కండిషనింగ్ కూడా లేదు. వాళ్ళ మీద జడ్జిమెంటు లేదు. కానీ గత కాలపు అనుభవం వల్ల జాగ్రత్త ఉంది. వావ్! జాగ్రత్తగా ఉండాలి. కానీ కండిషనింగ్‌తో ఉండకూడదు. వి హావ్ సమ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ దెమ్. సో, వి నీడ్ టు బి కేర్‌ఫుల్. బట్ వి డోంట్ నీడ్ టు బి జడ్జ్‌మెంట్. సో, పర్ఫెక్ట్. అలాంటి బ్యాలెన్స్ స్టేట్‌ని మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. సో, అలా చేస్తే కొన్ని సిట్యుయేషన్స్ మళ్ళీ రావిక. ఇంక కొత్త, కొత్త మనం సిట్యుయేషన్స్. మనం నేర్చేసుకున్నాం అనుకోండి, హౌ లాంగ్ మనం నేర్చుకున్న తర్వాత సిట్యుయేషన్ మనకి రాదింక. ఒకవేళ మనం నేర్చుకున్న తర్వాత సిట్యుయేషన్ వచ్చినా, అదసలు మనల్ని ఎఫెక్టే చేయదు. హ్మ్. మనం నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి సిట్యుయేషన్ రావచ్చు గాక. మనం నేర్చుకోక ముందు ఇప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తంటే ఒకళ్ళొచ్చారండి. ఆయన నేర్చుకోలేదు. వచ్చారు తపస్సు భంగం అయిపోయింది. తర్వాత ఆయన నేర్చేసుకున్నారు. అప్పుడు కూడా వచ్చారా లేదా? యాహ్! టు మేక్ ష్యూర్ నువ్వు నేర్చుకున్నది నిలబెట్టుకున్నావా లేదా అని. అర్థమైందా మీకు? సో, యెస్ మేడం. మేక్ ష్యూర్ చేసి నిలబెట్టుకున్నాడు. ఓకే అని మేక్ ష్యూర్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెసన్ అన్నమాట. సో, ఒక్కోసారి అలా మనం మాస్టర్ చేసిన తర్వాత కూడా రావచ్చు. టు మేక్ ష్యూర్ హౌ స్ట్రాంగ్ వి ఆర్. అది మనల్ని ఎఫెక్ట్ చేయదన్నమాట. సో, అప్పుడు మనకి మనమే చూసుకోవాలి కదా! అంతకు ముందు ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేనిలా ఉన్నాను. సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ నాకొచ్చినప్పుడు నేనిలా ఉన్నాను. సేమ్ సిట్యుయేషన్ నేను మారిన తర్వాత రాకపోతే, నేను మారక ముందు, మారిన తర్వాత నాలో మార్పేంటో నాకెలా తెలుస్తుంది? అర్థమైందా మీకు? యాహ్! సో, వన్స్ మీరు ఇన్‌సైడ్ మారిపోయిన తర్వాత ఔటర్ సిట్యుయేషన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ. అంటే వాళ్ళు కండిషన్స్ మళ్ళీ ఇంక చేయరు కదా మేడం. సో, దే బిహేవ్ డిఫరెంట్. మనం ఆహ్, డిఫరెంట్‌గా యాహ్! బిహేవ్ చేస్తాం. యాహ్! బికాస్ వి ఆర్ నాట్ రియాక్ట్. వి ఆర్ నాట్ రియాక్టింగ్ అన్నమాట. సో, ఎవరైతే మన దగ్గరికొచ్చారో, ఇఫ్ దే ఆర్ లిటిల్ బిట్ రెడీ, దే విల్ ఆల్సో స్టార్ట్ చేంజింగ్ బికాజ్ ఆఫ్ అవర్ ప్రెజెన్స్. ఓకే. నాట్ ఎట్ ఆల్ రెడీ, దే విల్ కంటిన్యూ లైక్ థట్. వి హావ్ టు వెయిట్ ఫర్ దెమ్. బీ కంపాషనేట్ విత్ దెమ్. ఇంకా మరీ దారుణంగా ఉన్నారనుకోండి ఉపేక్ష. బుద్ధుడు యాహ్! చెప్పాడు కదా! ఉపేక్ష వహించండి. పట్టించుకోకుండా వదిలేయడమే. అంతే. ఎక్సలెంట్ మేడం. సో, ఇలా అయితే మనం ఆ కండిషన్స్ నుంచి మెల్లి మెల్లిగా బయటొచ్చేయొచ్చు. బయటకొస్తాం. ఇట్స్ నాట్ ఎ వన్ డే జర్నీ. ఇట్ ఈస్ నాట్ వన్ మూమెంట్. ప్రతి క్షణం ఎరుక, ప్రతి క్షణం ఎరుక, ప్రతి క్షణం ఎరుక. ఆ ఎరుకలోనే ఉంటూ, ఆ అలైన్‌మెంట్‌తోనే ఉండే స్టేట్‌కి ఉండాలి. ఒక్కొక్కసారి తప్పిపోవచ్చు కాక ఇట్స్ ఓకే. డోంట్ జడ్జ్ యువర్‌సెల్ఫ్. తప్పిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎరుక తెచ్చుకొని మళ్ళీ కమ్ బ్యాక్ టు యువర్ దట్ స్టేట్. ప్యూర్ స్టేట్. ప్యూర్ ఎక్సలెంట్. స్టేట్ విత్ ద అవేర్‌నెస్. విత్ ద ఇప్పుడు కృష్ణుడు ప్యూర్ స్టేట్ లోనే ఉన్నాడు. అందుకని చెప్పి పాండవులతో ఉన్నట్టే కౌరవులతో ఉన్నాడా? పాండవులతో ఉన్నట్టు కౌరవులతో లేడు. కానీ కౌరవులంటే ద్వేషమా కృష్ణుడికి? ద్వేషం కూడా లేదు.
సో మనం ప్యూర్ స్టేట్ లో ఉంటూ ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండు, ఎవరితో వర్క్ చేయాలో వాళ్ళతోనే వర్క్ చేయాలి. కానీ వేరే వాళ్ళ పట్ల మనకి జడ్జిమెంట్ అవసరం లేదు. జడ్జిమెంట్స్ రాదు కానీ సెల్ఫ్ టాక్ ఒకటి ఉంటుంది మేడం బై డిఫాల్ట్. సో దట్ ఈస్ ఆల్సో లైక్ జడ్జిమెంటేనా? సెల్ఫ్ సెల్ఫ్ టాక్ టాక్ అంటే సెల్ఫ్ టాక్ లో మీరు ఏం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అది జడ్జిమెంట్ కాదో చెప్పగలం. ఓకే. యా 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 రైట్ రైట్. సెల్ఫ్ టాక్ ఈజ్ నాట్ జడ్జిమెంట్, బట్ ఆ సెల్ఫ్ టాక్ లో మీరు జడ్జిమెంట్స్ ఇస్తుంటే కనుక అది జడ్జిమెంట్ అవుతుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ అలాగే మేడం. ఆ హయ్యర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు కొంతమంది, ఇప్పుడు పత్రి సార్ చూడండి, కొంతమందిని కొడతారు, కొంతమందిని అవమానం చేస్తారు, కొంతమంది తిట్టేవారు. ఆ కొట్టడం, అవమానం చేయడం, తిట్టడం నాట్ బికాజ్ ఆఫ్ ద యాంగర్, బికాజ్ ఆఫ్ కంపాషన్. ఒక స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి మనం ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కృష్ణుడు కూడా కురుక్షేత్రంలో ఉండి డైరెక్షన్ ఇచ్చాడు కదా ఫైటింగ్ కి. కానీ ఎలాగా? అవుట్ ఆఫ్ కంపాషన్, నాట్ అవుట్ ఆఫ్ యాంగర్. ఆ ఆత్మ మరింత అధ్వానం అయిపోకుండా, ఆ ఆత్మ మరింత శిథిలం అయిపోకుండా వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ జన్మ నుంచి విడుదల చేయడం జరిగింది వాళ్ళని. సో ఎన్లైటెన్ స్టేట్ కి వచ్చిన తర్వాత కూడా సమ్ టైమ్స్ వీ మే ఫైట్, బట్ నాట్ అవుట్ ఆఫ్ జడ్జ్మెంట్, నాట్ అవుట్ ఆఫ్ హ్యాంగర్ ఆర్ హేట్రెడ్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. యా So first, we need to come into that alignment. We need to come into that joyful state and be there with that compassion, loving state, with oneness. From that oneness, if you మన ఆ వన్నెస్ నుంచి మనం తిట్టినా ఓకే. ఆ వన్నెస్ నుంచి అంటే ఆ ఎదుటి వ్యక్తిలో కూడా నన్ను నేను చూసుకున్నప్పుడు నేను తిట్టినా ఓకే. ఆ ఎదుటి వ్యక్తిలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను తిడితే ఓకే కాదు. సో మహా గురువులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వన్నెస్ స్టేట్ నుంచి చేస్తారు. అందుకే ఒకానొక బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకం లేదని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ గా వేరు, ఎదుట మీరు వేరు, ఆయన వేరు కాదు. నేను వేరు, భావని గారు వేరు. అందరూ ఒకటే వాళ్ళకి. దే ఆర్ ఇన్ దట్ కాన్షియస్నెస్ అన్నమాట. సో సో ఆ ఫస్ట్ స్టేట్ మన ఆఫ్ బీయింగ్ ఎమోషనల్, ఆ ఆ స్టేట్ స్టేట్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ బీయింగ్ లో ఉన్నప్పుడు ఉంటారు. ఉమ్. ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ ఎనీథింగ్. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ లో లేకపోతే ఎంత వర్క్ చేసినా ఐ థింక్ టైర్డ్ అయిపోతామా? యా ఎస్, ఎస్ మేడం. దే ఆర్ టైర్డ్. రోలర్ కోస్టర్ రైడ్ లోకి వెళ్తా ఉంటాం, ముందుకెళ్తాం, పైకి పడతాం. సో థ్యాంక్ యూ సేవ మేడం. చేసే అర్హత సంపాదించుకుంటాం ఆ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు మనం. అప్పటి వరకు మనం ఏదో సేవ చేసేద్దాం అనుకుంటాం కానీ సేవ చేయలేం. సేవ ఎంత, రప్చర్ ఎంత చేస్తుంటాం. ఆ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు అసలైన అద్భుతమైన సేవ చేసే ఆ అర్హత మనకి లభిస్తుంది అనమాట. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ ధనా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. ఓవర్ టు యూ. యువర్ ఇన్ మ్యూట్. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ ధన గారు ఫర్ దట్ వండర్ఫుల్ క్వశ్చన్. అంటే ఇంకా మనకి ఇంకా ఎలాబొరేట్‌గా చక్కగా ఆన్సర్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్న, మేడం ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా రైజ్ యువర్ హ్యాండ్స్ మాస్టర్స్. వీఆర్ గుడ్ ఐ థింక్. థ్యాంక్ యూ దేవి గారు ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. చాలా అద్భుతంగా చెప్పారంటే మనల్ని మనం ఫస్ట్ ఎలా చూసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ జాయినింగ్ అస్. చక్కగా ఈరోజు ఇక్కడ ఈ సెషన్ ఇలా జరుపుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం ఇంకొక అద్భుతమైన మాస్టర్ లోకనాథ్ గురుగుంట్ల గారితోటి ఇంకొక సెషన్ జరుపుకోబోతున్నాము. సో తప్పకుండా జాయిన్ అవ్వండి మాస్టర్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ దేవి గారు.